ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు గివ్ సమ్ వాల్యుబుల్ ఇన్పుట్స్ టు యూ. సార్ మన కోర్స్ గురించి మీకు చెప్తున్నాను. మన కోర్స్ వచ్చేసి 150+ అవర్స్ లైవ్ కంటెంట్ సరిగ్గా వినండి, మళ్ళీ మర్చిపోద్దు. 20 కేస్ స్టడీస్ చెప్తాను, STUDIS 20 కేస్ స్టడీస్ చెప్తాను. తర్వాత మీకు 12 ప్రాజెక్ట్స్ చెప్తాను అన్నమాట. 12 ప్రాజెక్ట్స్. సార్ ఇవన్నీ ఎప్పుడు కవర్ అయితే సార్ అంటే, ప్రతి ఒక్క దాంట్లో మనకు ఒక మాడ్యూల్ ఉంటుంది, డొమైన్ ఉంటుంది, హోస్టింగ్ ఉంటుంది, వర్డ్ప్రెస్ CMS ఉంటుంది. దాని తగ్గట్టు ఏ టూల్ కావచ్చు, లేదా మాడ్యూల్ తగ్గట్టు ప్రాజెక్ట్ డెలివరీ కేస్ స్టడీస్ కూడా చెప్తుంటాను. నథింగ్ టు వరీ, చాలా డీటెయిల్ గా ఉంటుంది. సరే సార్ 12 ప్రాజెక్ట్స్ అంతేనా సార్ అంటే, ఎస్ వీఆర్ గోయింగ్ టు లర్న్ డైలీ వన్. ఏం నేర్చుకుంటారు సార్? AI టూల్ అనమాట. ఈ రోజు కూడా ఏదైనా చెప్తారా సార్ అంటే, చెప్తాను, తప్పకుండా చెప్తాను. డైలీ వన్ AI టూల్. తర్వాత ఇంకేదైనా చెప్తారా సార్ అంటే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ 1000+ సూపర్ పవర్ఫుల్ ప్రాంప్ట్స్. నాకు కూడా తెలియదు ఈ లెవెల్లో వాడాలని. అలాంటివి నేను టెస్ట్ చేసి మెల్లమెల్లగా తీసి మీకు ఇస్తాను అన్నమాట. మాడ్యూల్ వైజ్ గా సెగ్రిగేషన్ ఉంటుంది. మార్కెట్ లో చాలా దొరకవచ్చు. రిసెర్చ్ చేసి దొరికిన వేరు, ప్రాంప్ట్స్ ఎలా కావాలో ChatGPTని అడిగి మళ్ళీ ChatGPT నుంచి తీసుకోవడం వేరు. నేను అవి ఇవ్వడం లేదు. ఎలా సెర్చ్ చేయాలి, ఇండస్ట్రీ తగ్గట్టు ఎలా ముందుకు వెళ్ళాలి, అలాంటి 1000 సూపర్ పవర్ఫుల్ ప్రాంప్ట్స్ ఇస్తాను. ఇది ఎప్పుడు ఇస్తారు సార్ అంటే, మెల్లమెల్లగా చిన్న చిన్న ఫీడింగ్ ఇస్తాను. అన్ని 1000 ఇస్తే ఎవరు రారు కూడా సెషన్ కి. సో ఐ విల్ డెలివర్ 1 by 1 స్లోలీ. 1000 సూపర్ పవర్ఫుల్ ప్రాంప్ట్స్ అన్నమాట. 1000 సూపర్ పవర్ఫుల్ ప్రాంప్ట్స్ ఇస్తాను. ఇంకేదైనా ఉంటుందా సార్ అంటే, మన రికార్డింగ్స్ వచ్చేసి కొంతమందికి 2 year రికార్డింగ్ యాక్సెస్ అనేది ఉంటుంది. RECORD రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది. కొంతమంది అడిగారు అనమాట, సార్ ఇది 1000 days రికార్డింగ్స్ అన్నారు, 1000 days ఉంటుందా 2 years ఉంటుందంటే, దీంట్లో ఏదైతే మెజారిటీ ఉంటుందో 1000 days రికార్డింగ్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 1000 days రికార్డింగ్ వ్యాలిడిటీ, VALIDITY వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? డన్. ఐఎమ్ క్లోజింగ్ ఇయర్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోర్స్ నేమ్ ఏంది సార్ అంటే, ఐ నీడ్ టు రైట్ వన్స్ అగైన్ ఇయర్. FLMs AIPOWERD పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. ఇదే కదా మనకు కావాల్సింది. డన్. ఐ నీడ్ టు కమ్ హియర్, ఐ నీడ్ టు మేక్ ఏ బోల్డ్. సో దీన్ని తీసుకొని పోయి ఇట్లా ఏదన్నా నేను నార్మల్ టెక్స్ట్ బదులు ఏదన్నా సబ్ హెడింగ్ పెడితే లెఫ్ట్ సైడ్ లో మీకు తక్కువ యాడ్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ డాక్యుమెంట్ కూడా మీకు వచ్చేస్తుంది, నథింగ్ టు వరీ. సరే సార్, ఇదంతా మీరు ఇస్తున్నారు కరెక్టే. మళ్ళీ ఈ రోజు ఏం చెప్పబోతున్నారు సార్ అంటే, టుడే ఈజ్ డే వన్ Jan 6th 2025. డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ డెమోలో విన్నది ఉంటుంది, కానీ ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పాలి కదా. డే 1 అనేది డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది. సో డైరెక్ట్ సబ్జెక్ట్ వెళ్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఐ విల్ గివ్ సమ్ ఇంట్రడక్షన్. సార్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని నేను ఏం చేయొచ్చు మీరు అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అవుట్కమ్ ఇచ్చేస్తాను. OUTCOME అవుట్కమ్ అనేది ఇచ్చేస్తాను అనమాట. సార్ చాలా మందికి ఒక క్వశ్చన్ ఉండొచ్చు, సార్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని నేనేం చేయొచ్చు. ఫస్ట్ అష్యూరెన్స్ వచ్చేసి యూ క్యాన్ గో ఫర్ జాబ్ అనేది 100% చేయొచ్చు. కొంతమందికి జాబ్ చేయాలని ఉంటుంది, వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. బిజినెస్ IMPROVEME అంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ఉంటుంది. థర్డ్ వన్ జాబ్ చేసుకోవచ్చున్నాను, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చున్నాను. ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి మీకున్న ఫ్రీ టైంలో అమౌంట్ అనేది ఎలా అర్న్ చేయాలనేది కావాలి అంటే, యూ మస్ట్ అటెండ్ ద రెగ్యులర్ క్లాసెస్. దాంట్లో మీరు కరెక్ట్ గా ఒక్క స్కిల్ నేర్చుకున్నా చాలు. యూ మస్ట్ నో ప్రాపర్ 1 స్కిల్ అనమాట. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలో కూడా చెప్తాను. సో ఏం కావాలి? అర్న్ మనీ ఇన్ యువర్ ఫ్రీ టైం యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్. డిజిటల్ మార్కెటింగ్ MODULS మాడ్యూల్స్ అనమాట. సింపుల్ గా దీన్ని ఏమంటాం సార్ అంటే, ఫ్రీలాన్సింగ్ అంటాం. ఫ్రీలాన్సింగ్ అని అనొచ్చు, ఫ్రీలాన్సింగ్ అనేది అనొచ్చు. చాలు. ఇంకొక క్వశ్చన్ ఉంది, తర్వాత తెలుసుకుందాం. సార్ ఇది కాకుండా ఇంకేదైనా చేయొచ్చా సార్? చాలా మంది ఇక్కడ హౌస్ వైఫ్స్ ఉన్నారు, మేము ఎలా స్టార్ట్ చేయాలి సార్? నాకు టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు. 20+ మాడ్యూల్స్ చెప్తాను ఇక్కడ. ఎన్ని మాడ్యూల్స్ సార్? 20+ మాడ్యూల్స్ చెప్తాను. సెషన్స్ అనేది రెగ్యులర్ గా వస్తేనే అర్థమవుతుంది. సార్ నేను ఒకవేళ మిస్ అయిన, నేను రేపు రాలేకపోతున్నాను, ఈ రోజు వినలేకపోతున్నాను సార్ అంటే, రికార్డింగ్ అనేది by 11 or 12 లోపల మీకు ఒక లాగిన్ పోర్టల్ ఉంటుంది అనమాట. ఆ లాగిన్ పోర్టల్ మీరు లాగిన్ అయ్యి కంటెంట్ అంతా డీటెయిల్ గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? డన్. అర్న్ మనీ ఇన్ యువర్ ఫ్రీ టైం యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్ ఫ్రీలాన్సింగ్. మీకు 20+ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకేనా? డన్. సార్ ఇంతేనా చేయవచ్చా సార్? ఇంకేదైనా చేయవచ్చా? యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్.
యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. చాలా మందికి రాంగ్ డైరెక్షన్ అనేది ఉంటుందన్నమాట. నేను చేస్తుంది కరెక్టా రాంగ్ గా తెలియదు, ఆ స్కిల్ ఎంత వరకు కావాలో తెలియదు అన్నమాట. కొన్ని రాంగ్ డైరెక్షన్ తీసుకుంటుంటారు, కరెక్ట్ అనుకుంటారు కానీ హెడ్ఏక్ వరకు పోయేసరికి ఏదో ఒకటి అవుతుంటుంది. సో ఇక్కడ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో మీకు ఆటోమేటిక్ గా అర్థం అయిపోతుంది అనమాట. ఓహో, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇది, ఈ రిక్వైర్మెంట్ కి నాకు ఇంత బడ్జెట్ అనేది అవుతుంది, మినిమం బడ్జెట్ ఇందా. సో డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ నాకు బడ్జెట్ అనేది పెరుగుతుంటుంది. ఇంత డీటెయిల్ గా చెప్తాను అనమాట. సో నీడ్ సమ్ టైం, ఇవన్నీ కవర్ అయితే మీకు ఓకేనా. తర్వాత సార్ డన్. సో నాకు ఈ కోర్స్ నేర్చుకోవడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలి, ఎవరన్నా నేర్చుకోవచ్చు సార్. అందుకని ఐఎమ్ రైటింగ్ హియర్ ఎనీ వన్ క్యాన్ లెర్న్ దిస్ FLM's AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సార్ మీరు ఏమరా మా ఫ్రెండ్ జాయిన్ కాలేదు, ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే యూ క్యాన్ షేర్ ఇట్, నథింగ్ టు వరీ. ఓకేనా, మీకు 2 to 3 సెషన్స్ లో డీటెయిల్ గా అర్థమైపోతుంది. ఎనీ వన్ క్యాన్ లెర్న్ FLM's AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకేనా. సో దీని లోపల మనకు ఒకటి కావాలి సార్, ఏంటి సార్ అంటే కంపల్సరీ ఇంటర్నెట్ ఉండాలి. సార్ నా మొబైల్లో డైలీ 1 GB డేటా 1.5 GB డేటా ఉంది, సరిపోతుందంటే సరిపోతుంది. ఇంటర్నెట్ ఉండాలి, ప్లస్ మొబైల్ తో ఉండాలి, మొబైల్ ప్లస్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఏది ఉన్నా సరే ఎనీ వన్ ఈజ్ రికమెండెడ్. RECOMMENDED కంపల్సరీ ఏదైనా ఒకటి ఉండాలి సార్. ఎందుకు సార్ అంటున్నానంటే మొబైల్ అన్ని చేయలేము, ఒక లెవెల్ వరకే చూసు. నేను చెప్పిన 20 మాడ్యూల్స్ ఏదైతే ఉంటుందో ఐ విల్ ఓన్లీ డెలివర్ సమ్ ఇన్ మొబైల్. మాక్సిమం కావాలంటే మొబైల్ ఉండాలి, పాత ల్యాప్టాప్ ఉన్నా సరిపోతుంది, పాతది 10 years బ్యాక్ మీ దగ్గర డెస్క్టాప్ ఉన్నా సరిపోతుంది అనమాట. దీనికోసమే సపరేట్ గా నేను లక్షలు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వరకు సబ్జెక్ట్ క్లియరా? అంటే మీరు ఎందుకు వచ్చారు, ఏం నేర్చుకోబోతున్నారు, ఈ కోర్సు కావాలంటే నాకేం కావాలంటే ఇంకొకటి చాలా మంది దగ్గర లేని ఇది ఒకటి అనమాట. ఏంటి సార్ అంటే యువర్ VALUA వాల్యుబుల్ టైం ఇన్వెస్ట్మెంట్, INVESTME అంటే యువర్ వాల్యుబుల్ టైం ఇన్వెస్ట్మెంట్. డైలీ సెషన్ రండి, చాలా బాగుంటుంది. ఎంత సార్, మినిమం 1.5 hour లైవ్ సెషన్ అనేది ఉంటుంది. వరస్ట్ కేసెస్ 1 hour 10 minutes, 1 hour 15 minutes, 1 hour 20 minutes, 1.5 hour వరకు చెప్తాను. ప్లస్ 30 minutes క్వెరీ ఇస్తాను అనమాట. మళ్ళీ రెగ్యులర్ గా క్వెరీస్ రాకుండా మీకు డీటెయిల్ గా చెప్తున్నాను. 30 minutes QUERY క్వెరీ సెషన్స్ అనేది గ్యారంటీగా ఉంటుంది. అది 10 minutes 20 minutes మీరు చేసే దాన్ని బట్టి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి సార్ మీరు నాకు డొమైన్ హోస్టింగ్ ఇస్తారంటే అప్కమింగ్ సెషన్స్ అన్ని రెగ్యులర్ గా ఉంటాయి అనమాట. ఇక్కడ వరకు క్లియర్ సార్ అందరికి? ఎందుకు వచ్చారు అని చెప్పేసి అర్థమైందా? ఎస్, ఎవ్రీ రికార్డింగ్ విల్ బి అప్డేటెడ్. ఎందుకు వచ్చారు, ఎందుకు పే చేశారు, క్లియర్ గా ఉందా సబ్జెక్ట్? మీరు ఎందుకు పే చేశారు, నేను ఏం అవుట్కమ్ తీసుకోబోతున్నారు, మీరు ఎంత టైం కేటాయించాలి, మన సెషన్ ఏంది, చాలా డీటెయిల్ గా ఉంటుంది. సార్ ఒకవేళ నేను లాగిన్ కావాలంటే ఎట్లా సార్ అంటే యూ మస్ట్ విజిట్ frontlinesedutech.com. యూ మస్ట్ విజిట్ frontlinesedutech.com. దీని లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ బటన్ ఉంటుంది, లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ అనేది ఉండొచ్చు, అంటే గూగుల్ తో మీరు రిజిస్టర్ అయితే గూగుల్ తోని. లేదు సార్ నేను ఈమెయిల్ ఐడి ఇచ్చాను సార్ అంటే క్లిక్ ఆన్ లాగిన్, క్లిక్ ఆన్ కంటిన్యూ విత్ ఈమెయిల్, ఇలా క్లిక్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఫ్రంట్లైన్స్ ఎడ్యుటెక్ FLM కోర్సెస్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గెట్ రెడీ. సరే సార్, ఇప్పుడు ఇంట్రడక్షన్కి వెళ్తాను. సో మీకు కావాల్సిన ఇన్పుట్స్ అని ఇచ్చేసాను కాబట్టి నథింగ్ టు వరీ, గెట్ రెడీ. సరే సార్, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్? వెళ్దాం ఆ సబ్జెక్ట్లకి. సార్ మీరు నాకు కామెంట్స్ ఇస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా ఎక్సైటింగ్ గా తీసుకొని వెళ్తాను. డెఫినెట్లీ పెడతానండి, డెఫినెట్లీ పెడతాను. వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్? వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్? ఓకేనా, డన్. రేపు కొంచెం డెప్త్కి వెళ్తాను, ఈరోజు మీద చెప్తాను, కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, ఎస్ అండి, వెయిటింగ్. మీరు నాకు కామెంట్స్ ఇస్తేనే నాకు ఎనర్జీ వస్తుంది. ఎస్ ప్లీజ్, ఐఎమ్ చెకింగ్ అండ్ ద టైమ్ ఈస్ 6:18. థ్యాంక్స్ లాట్. ఎస్ అండి, మీ దగ్గర ఉన్న క్వెరీస్ ఏదైతే ఉన్నాయో ఒక బుక్ ఒకటి మెయింటైన్ చేయండి. మీ దగ్గర ఉన్న క్వెరీస్ అన్ని సార్ ఏదో చెప్తున్నారు నాకు అర్థం అవడం లేదు అంటే కరెక్ట్ గా ఆ పాయింట్ మీరు అక్కడ రాసుకోండి. నేను 1 hour సెషన్ 1.5 hour సెషన్ తర్వాత చెప్తాను కదా, అక్కడ మీరు నన్ను వన్ బై వన్ డీటెయిల్ గా అడగొచ్చు అనమాట. లేదు సార్ నా దగ్గర బుక్ లేదు, ఏది లేదు సార్ అంటే మీరే వాట్సాప్ ఓపెన్ చేసి మీరే చార్జ్ చేసుకోవచ్చు అనమాట. సార్ ఈరోజు చెప్పారు Jan 6, 2024. అవసరం కూడా లేదు, మీరు టైప్ చేస్తుంటే ఆటోమేటిక్ గా అది డేట్ కనిపించేస్తుంది వాట్సాప్ లో. సో యూ కెన్ చాట్ విత్ యువర్ సెల్ఫ్ అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్?
సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ బేసిక్స్ కదా చెప్పాలి. ఇట్స్ ఏ FANTAS చేసి ఫెంటాస్టిక్ వే టు గ్రో any business locally and globally. It's a fantastic way to grow any business locally and globally using digital media channels. CHA and then ELS. సరే డిజిటల్ మీడియా ఛానల్స్ ఏంటి సార్ అంటే చాలా ఉంది ఎక్స్ప్లెనేషన్, సింపుల్ గా చెప్తాను ఓకేనా. సరే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫెంటాస్టిక్ వే అంటున్నారు, మళ్ళీ ట్రెడిషనల్ వే ఫెంటాస్టిక్ కాదా సార్ అంటే ఎస్, ట్రెడిషనల్ వే కూడా ఫెంటాస్టిక్ వేనే. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ లోకల్లీ అండ్ గ్లోబల్లీ యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ మీడియా ఛానల్స్ కావాలి అంటే వాట్ ఈజ్ డిజిటల్ మీడియా, వాట్ ఈజ్ డిజిటల్ మీడియా ఛానల్స్. ఈ డిజిటల్ మీడియా ఛానల్స్ అంటే ఏంటి సార్, ఇప్పుడు మీరు ఏదైతే వాడుతున్నారో ఎగ్జాంపుల్ వెబ్సైట్ అనేది ఒక డిజిటల్ మీడియా ఛానల్ అనుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలిసిన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, google.com కావచ్చు, మీరు అమెజాన్ తీసుకున్న, ఫ్లిప్కార్ట్ తీసుకున్న కంపల్సరీ ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. సో వెబ్సైట్ ఈస్ కమ్స్ అండర్ డిజిటల్ మీడియా ఛానల్. సార్ వెబ్సైటే కదా, ఎస్ దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ ఒక ఛానల్. వెబ్సైట్ ద్వారా మీరు కమ్యూనికేట్ అనేది అవుతున్నారు ఓకేనా. సింపుల్ ఆన్సర్. వెబ్సైట్ అనేది డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మీడియా ఛానల్ అనుకోవచ్చు, వాట్సాప్ అనుకోవచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఎనీథింగ్ అన్నమాట. సింపుల్ ఆన్సర్, ఇంతకు మించి అవసరం లేదు. సార్ డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నారు కదా, ఇంతేనా అంటే చాలా ఉందండి. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్. చాలా డీటెయిల్ గా రేపు రాస్తాను. మీకు తెలిసిన ఈమెయిల్ మార్కెటింగ్ కూడా మనదే. డన్. ఇంకేదైనా ఉందా సార్? కొంతమంది అఫిలియేట్ మార్కెటింగ్ అంటున్నారు. అఫిలియేట్ మార్కెటింగ్ ఇది కూడా మనదేనా సార్? ఎస్, అఫిలియేట్ మార్కెటింగ్ కూడా మనదే అనమాట ఓకేనా. డన్. సరే సార్ ఇదంతా ఓకే. మళ్ళీ వాట్ ఈస్ ట్రెడిషనల్ మార్కెటింగ్? వాట్ ఈస్ TRADITION ట్రెడిషనల్ మార్కెటింగ్. సో ఒకప్పుడు మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళు సార్? ఒకప్పుడు మార్కెట్ అంటే బేసిక్స్ కదా తప్పదు, తర్వాత నేను డీటెయిల్ గా చెప్తాను. ఒకప్పుడు మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళు సార్ చెప్తారా? ఎస్ ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. నో ఇట్స్ నాట్ పాసిబుల్ అండి, స్పామ్ అవుతున్నాయి షణ్ముఖ. అడ్వర్టైజ్మెంట్స్ ఒకప్పుడు ఎలా జరిగేవాళ్ళు? మార్కెటింగ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళు? ఎస్, యు ఆర్ గోయింగ్ టు పాంప్లెట్స్, PAMPHLETS పాంప్లెట్స్ అనేవాళ్ళు. హోర్డింగ్స్, కరెక్ట్, హోర్డింగ్స్ అంటున్నారు. ఓకే, వాల్ పోస్టర్స్ ఇప్పటికీ వాడుతున్నారా సార్ అంటే ఎస్, ఇప్పటికీ కూడా వాడుతున్నారు ఓకేనా. ఎస్, పాంప్లెట్స్, హోర్డింగ్స్, వాల్ పోస్టర్స్, ఇంకేమున్నాయి సార్ ఓకేనా. సంథింగ్ మొబైల్ అడ్వర్టైజ్మెంట్ అంటే మళ్ళీ వేరేది వచ్చేస్తుంది. మీరు అన్నట్టు సమ్ మైక్ అడ్వర్టైజ్మెంట్ సరే సార్ ఏదో అన్నారు ఒకప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే సార్ మూవీస్ లో స్క్రీన్ షేర్, మూవీస్ లో షేరింగ్. ఎస్, మూవీస్ లో సరే మీ బోర్డే, మూవీస్ లో ఇన్ఫర్మేషన్ షేరింగ్. ఎస్, వెరీ గుడ్. ఇంకేదో అంటున్నారండి, రేడియో ఇప్పటికీ కూడా FM రేడియోస్ లో ఇస్తున్నారు. ఓకే, SMS కూడా ఇస్తున్నారు. ఇంకేదైనా ఉందా సార్? ఓకే, SMS ఈజ్ అన్ అల్టిమేట్ అన్నమాట. SMS ఓకే, వాయిస్ కాల్స్. సో డిపెండింగ్ అపాన్ ద టెక్నాలజీ మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ అయ్యి వస్తున్నాం. ఇప్పుడు కూడా ఇవన్నీ వాడుతున్నారు. పాంప్లెట్స్, హోర్డింగ్స్, వాల్ పోస్టర్స్, మైక్ అడ్వర్టైజ్మెంట్ అంటే చూస్తుంటారు కదా రియల్ టైమ్ లో. మూవీస్ లో ఇన్ఫర్మేషన్ షేరింగ్, రేడియో, SMS, వాయిస్ కాల్స్, ఆల్ గుడ్. మీరు అన్నవి అన్ని కరెక్టే. వాయిస్ కాల్స్ ఆల్ గుడ్. సరే సార్, డన్. ఇప్పుడు నేను ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయాలా, డిజిటల్ మార్కెటింగ్ చేయాలా? సో హియర్ ఇస్ ద పాయింట్. వాట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ షుడ్ ఐ చూస్ అన్నమాట. వాట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ షుడ్ ఐ చూస్? సరే ఏ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ చూస్ చేసుకోవాలి సార్ మీ ఫార్మేట్ లోనే? సో ఒక్కసారి చెప్పండి, గెట్ రెడీ. వాట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ షుడ్ ఐ చూస్? సో డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకోవాలా ఆర్ TRADITION ట్రెడిషనల్ మార్కెటింగ్ చూస్ చేసుకోవాలా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఏది చూస్ చేసుకోవాలి సార్? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్. ఓకే, వెరీ గుడ్. బోత్ ఆర్ కరెక్ట్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ అన్నారు, ట్రెడిషనల్ మార్కెటింగ్ అన్నారు. సార్ దీన్ని చూస్ చేసుకునే బదులు
ఒక ఇండస్ట్రీ మెట్రిక్ చెప్తాను. ఏం చేశారంటే జస్ట్ టైప్ ఇన్ గూగుల్ హౌ మచ్ companies CEO, how much amount companies spending SPEND spending on marketing. సో ఇక్కడ మీకోసం నేనేం చేస్తున్నా అంటే డైరెక్ట్ గూగుల్లో వెతుకుతున్నాను. హౌ మచ్ అమౌంట్ ఆర్ పర్సంటేజ్ ఆర్ PERCENTAGE పర్సంటేజ్ అమౌంట్ కంపెనీ స్పెండింగ్ ఆన్ మార్కెటింగ్ అని చెప్పి రాస్తాను. మార్కెటింగ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. దీనికి షార్ట్ కట్స్ ఏం లేదు. సో ఇక్కడ మీరు చూస్తే అంటే మీకు ఇవన్నీ తెలిసే కదా, ఒకసారి డీటెయిల్ గా తెలుసుకుందాం ఇదేందో. ది అమౌంట్ కంపెనీ స్పెండ్ ఆన్ మార్కెటింగ్ వేరీస్ బై కంపెనీ టైప్, ఇండస్ట్రీ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. B2B అయితే మినిమం 2 to 5%, B2C కంపెనీస్ అయితే 5 to 10%, కొన్ని కంపెనీస్ అయితే 9.5 ఆన్ దేర్ ఓవరాల్ మార్కెటింగ్, కొన్ని కంపెనీస్ అయితే 10 to 15%. అంటే ప్రతి ఒక్క కంపెనీ వరస్ట్ కేసెస్ ఎంత సార్ అంటే 5% నుంచి 15% వరకు పెడుతుంది అనమాట. దేంట్లో మార్కెటింగ్ మీద ఎక్స్పెండిచర్ అనేది పెడుతుంది అనమాట. ఎందుకంటే మార్కెటింగ్ చేసుకుంటేనే బిజినెస్ అనేది జరుగుతుంది, సేల్స్ జరిగితే వీళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయి. సింపుల్ ఆన్సర్. సో నేనేం చేస్తున్నాను మీకు అర్థం కావడానికి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ సమ్ స్నాప్ షాట్. ఇది కూడా ఉంటుంది మీకు, నథింగ్ టు వరీ. ఓకే, సో ఇక్కడ మీకు డేటా రాస్తున్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. సో మినిమం MINI మినిమం COMPNS కంపెనీస్ ఆర్ స్పెండింగ్ ఆన్ మార్కెటింగ్. దట్ ఈస్ ఎంత సార్, ఎంత పెడుతున్నారు సార్? 5% నుంచి 15% వరకు పెడుతున్నారు. ఎంత సార్? 5% నుంచి 15% వరకు పెడుతున్నారు. ఇలా పెడితేనే వాళ్ళకి బిజినెస్ అనేది పెరుగుతుంది. సరే సార్, మళ్ళీ 5% to 15% అంటే మీరు రియల్ టైమ్ లో వినే ఉంటారు. ఎగ్జాంపుల్, అదొక కంపెనీ అనేది 1 crore మార్కెటింగ్ లో పెట్టింది అనుకున్నాం. 1 crore మార్కెటింగ్ లో పెట్టింది అనుకుందాం. సరే సార్, 1 crore అనేది మార్కెటింగ్ లో పెట్టింది. 1 crore మార్కెటింగ్ లో పెట్టింది. సో వాళ్ళు ఏం చేస్తారు? దే ఆర్ గోయింగ్ టు స్ప్లిట్ ద అమౌంట్. దేని ద్వారా స్ప్లిట్ చేస్తారు? అటు డిజిటల్ మార్కెటింగ్ మీద స్ప్లిట్ చేస్తారు అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద స్ప్లిట్ చేస్తారు అనమాట. ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద కూడా స్ప్లిట్ అనేది చేస్తారనమాట. TRADITI ట్రెడిషనల్ మార్కెటింగ్ ఆల్సో. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎంత పెడతారు సార్? సో బిఫోర్ కరోనా పాండమిక్ చూసుకుంటే జస్ట్ సో డిజిటల్ మార్కెటింగ్ ఎంత పెడుతున్నారు సార్ అంటే కరెంట్లీ దే ఆర్ ఇన్వెస్టింగ్ మినిమం 40% to 60%. 40%, ఎందుకంటే అందరు ఆన్లైన్ ఉన్నారు కాబట్టి 40% to 60% హియర్ దే ఆర్ ఇన్వెస్టింగ్. ఇక్కడ కూడా 60% అంటే ఆన్ అండ్ యావరేజ్ గా 50% అనేది ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కూడా ఖర్చు పెడుతున్నారు. సో నేను ఇప్పుడు 1 crore లో 50% అంటే ఎంత సార్ అంటే 40 to 60% అన్నాను కదా. 40 lakhs టు ఆన్ అండ్ యావరేజ్ గా చెప్తున్నాను. 40 lakhs to 60 lakhs ఈజ్ అంటే ఏం రాయొచ్చు సార్? INVEST ఇన్వెస్టింగ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. డిజిటల్ మార్కెటింగ్ CHANNELS ఛానల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా మార్కెటింగ్ కోసం కంపల్సరీ ఖర్చు అనేది పెట్టాలి. పెట్టకపోతే వాళ్ళకి బిజినెస్ అనేది ఉండదు. సో లేటెస్ట్ గా మీకు చూపడం కూడా జరిగింది. మళ్ళీ ఎంత పెడుతున్నారు సార్ అంటే బిఫోర్ కరోనా పాండమిక్ రాకముందు ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ కూడా అప్పుడప్పుడు మెల్లగా పెరిగి డిజిటల్ మార్కెటింగ్ మీద అలవాటైంది. ఎప్పుడైతే కరోనా పాండమిక్ అనేది రైజ్ అయిందో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021 మీకు తెలుసు ట్రెడిషనల్ మార్కెటింగ్ మొత్తం పడిపోయింది. డిజిటల్ మీడియా ఛానల్స్ వల్లే మాక్సిమం మార్కెటింగ్ అనేది చేస్తున్నారన్నమాట. నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళినా కానీ భయమే, అక్కడి నుంచి ఇక్కడ రావాలన్నా భయమే. సో దే ఆర్ యూజ్డ్ లాట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఉన్నటువంటి జాబ్స్ ప్రైస్ కూడా చాలా పెరిగి తర్వాత కొంచెం స్టెబిలైజ్ అనేది అయ్యింది అనమాట. అప్ అండ్ డౌన్స్ కరెక్షన్. ఇప్పుడు మొత్తం మార్కెట్ అంతా స్టెబిలైజ్ అనేది అయ్యింది. సో ఎండ్ ఆఫ్ ది డే మనకు దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది సార్ అంటే ఇప్పుడున్న పాపులేషన్ POPULATN పాపులేషన్ ఇంక్రీజెస్, డిజిటల్ మార్కెటింగ్ స్పెండ్ ఆల్సో ఇంక్రీజెస్. SPEND స్పెండింగ్ ఆల్సో ఇంక్రీజెస్ అన్నమాట. సరే సార్, డిజిటల్ మార్కెటింగ్ స్పెండ్ అంటే దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే ఇఫ్ యు వాంట్ టు డూ digital marketing, you must have the first one website అన్నమాట. వెబ్సైట్ లేనిది నో డిజిటల్ మార్కెటింగ్.
సార్ ఇన్స్టాగ్రామ్ వాడొచ్చు, వెబ్సైటా సార్? ఇన్స్టాగ్రామ్ నాది కాదు సార్, వేరే వాళ్ళది. దాంట్లోకి ఇష్టం వచ్చినట్టు చేస్తే అకౌంట్లు ఎగిరిపోతాయి అన్నమాట. సో రేపు వాట్సాప్ బ్యాన్ అయినా, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయినా, టెలిగ్రామ్ బ్యాన్ అయినా, టిక్టాక్ ఎలా బ్యాన్ అయిందంటే రేపు ఇంకొకటి కూడా ప్లాట్ఫామ్ బ్యాన్ కావచ్చు. ఎండ్ ఆఫ్ ది డే వెబ్సైట్ నాది, నేను ఖర్చు పెట్టిన నా టెక్నాలజీతోని నేను చేసుకుంటున్నా. సో వేరే వాళ్ళకి సర్వీసెస్ ఇస్తావా లేదా అనేది నీ ఇష్టం. నాకు వెబ్సైట్ ఉంటే ఐ విల్ డూ ఎనీథింగ్. నువ్వు ఇల్లీగల్ చేయనంత వరకు ఎవ్రీ వెబ్సైట్ ఈజ్ ఎలిజిబుల్. కానీ నువ్వు ఎప్పుడైతే థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతున్నావో అప్పుడు నీకు రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్, ఇఫ్ యూ వాంట్ టు డూ PRO, ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్, ఫర్ ఏ లాంగ్ టైమ్, ఓకేనా, యూ మస్ట్ హ్యావ్ ఫస్ట్ వన్ వెబ్సైట్ అనేది ఉండాలన్నమాట. వెబ్సైట్ లేకపోతే నో వెబ్సైట్, నో వెబ్సైట్, నో డిజిటల్ మార్కెటింగ్. సింపుల్. నో వెబ్ ఇంకొంచెం డీటెయిల్ గా అప్కమింగ్ సెషన్స్ లో చెప్తాను. నో వెబ్సైట్, నో డిజిటల్ మార్కెటింగ్. సార్ ఒకప్పుడు వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఏమేమి కావాలి తెలుసా? దే నీడ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ప్లస్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ప్లస్ ఒక డేటాబేస్ అనేది కావాలన్నమాట. డిఏటి డేటా బేస్ అన్నమాట. సార్ ఇక్కడ ఎఫ్ఈ అంటే ఏంటి సార్? ఫ్రంట్ ఎండ్, FRO ఏంటి? ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. బి అంటే ఏంటి సార్? బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. సరే సార్. డేటాబేస్ ఏంటి సార్? ఏదో ఒకటి. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే ఏంటి సార్? మీకు తెలిసినవి కావాలంటే చిన్నప్పటి నుంచి చూస్తుంటారు కదా, HTML కోడింగ్ లాంగ్వేజ్ కావాలి, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఉంటే యూ క్యాన్ డిజైన్ వెరీ గుడ్ వెబ్సైట్స్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ దీస్ ఆర్ ద ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. సరే మళ్ళీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏంటి సార్? దే ఆర్ గోయింగ్ టు యూజ్ జావా ఆర్ పైథాన్. మరి డేటాబేస్ ఏం వాడుతున్నారు సార్? కరెంట్లీ ఇప్పటికీ ఏదైనా సరే ద మెయిన్ కోర్ ఇస్ SQL అనేది డేటాబేస్ కింద వాడతారు. మల్టిపుల్ ఉంటాయి, అది మనకు అవసరం లేదు. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డెప్త్కి వెళ్ళడం లేదు. ఓకేనా? సో ఒక వెబ్సైట్ ని డిజైన్ చేయాలంటే ఇన్ని గానం టెక్నాలజీ తెలుస్తేనే చేస్తారు. ఇవన్నీ తెలియాలంటే యూ మస్ట్ నో ద ఫుల్ స్టాక్ టెక్నాలజీస్, TECHNOLOGIS. ఇవన్నీ తెలిస్తేనే ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ అనేది అంటారు. ఈ ఫుల్ స్టాక్ టెక్నాలజీ పర్సన్ కంప్లీట్ ఆపరేషన్ కింద చేయాలంటే he must invest, he must invest minimum 3 months to 6 months అన్నమాట. అమౌంట్ he must invest minimum 3 months to 6 months. ఒక లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది తెలుసా? టైం అనేది పెరుగుతుంది, టైం అనేది పెరుగుతుంది, కాస్ట్ అనేది పెరుగుతుంది, ప్లస్ నో ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే నాకు కోడింగ్ రాదు, మీకు వచ్చినా సరే ఆ కోడ్ నాకు తగ్గట్టు వెబ్సైట్ చేంజెస్ చేసుకోవాలన్నా కానీ ఐ నీడ్ టు ఇన్వెస్ట్ లాట్స్ ఆఫ్ అబౌట్ అనమాట. నో ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు? ఓనర్ కి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఒకవేళ ఓనర్ కి తెలిసిన అతను ఎంత చేస్తాడు అనేది ఎవరికి తెలియదు అనమాట. సింపుల్ గా టైమ్ అండ్ కాస్ట్ విల్ ఇంక్రీజెస్ అన్నమాట. ఏదైనా టెక్నాలజీ అప్డేట్ వచ్చినా కానీ చాలా ట్రబుల్ అవుతుంది. సో దీనికోసమే మార్కెట్ ఏం చేసింది తెలుసా? అంటే ఇంకొంచెం డీటెయిల్ గా మళ్ళీ చెప్తాను. దీనికోసమే మార్కెట్ ఏం చేసిందంటే, అంటే చాలా పెద్ద టెక్నాలజీస్ ఉన్నాయి. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ వన్ ఓన్లీ. సో ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. మార్కెట్ కి ఏం కావాలి అంటే, ఇప్పుడున్న బిజినెస్ కి ఏం కావాలి? తక్కువ టైంలో వెబ్సైట్ అయిపోవాలి, హై ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, తర్వాత ఏముండాలి సార్? తక్కువ ప్రైస్ లో అయిపోవాలి. ఏమేమి ఉండాలి? సో కరెంట్ మార్కెట్ need is కాస్ట్ మస్ట్ బి లెస్. తక్కువ కాస్ట్ లో అయిపోవాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, తర్వాత ఏముండాలి సార్? చెప్తారు ఎవరన్నా? సార్ అర్థమవుతుందా నా లాంగ్వేజ్ అర్థమవుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుందా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే డన్. ఏముండాలి సార్? కాస్ట్ మస్ట్ బి లెస్, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఎస్, పర్ఫెక్ట్. టైం అనేది చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. కాస్ట్ తక్కువ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, టైం అనేది తక్కువ ఉండాలి, లెస్ టైంలో ఉండాలి, ఈజీ మెయింటెనెన్స్ అన్నమాట. ఒక్కసారి నేను బండి సర్వీస్ చేస్తే మళ్ళీ 6 నెలలు, సంవత్సరం వరకు ముట్టొద్దు, అలా ఉండాలన్నమాట. సో ఇవన్నీ చేయాలంటే వీ నీడ్ ఏ ప్రాపర్ టెక్నాలజీ. దానికోసమే ఈ ఫుల్ స్టాక్ టెక్నాలజీ, అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ అన్ని కలిపి మనకి ఏం చేసింది తెలుసా? మార్కెట్ అనేది డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్, మార్కెట్ ఒక నీడ్ బట్టి మార్కెట్ లోకి మనకి వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది వచ్చింది అనమాట. సో దీని గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకుందాము. ఈ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అంటే ఏంటి సార్ అంటే, ఇట్స్ ఏ ఫుల్ స్టాక్ టెక్నాలజీ.
టెక్నాలజీ వెబ్సైట్ క్రియేషన్ సాఫ్ట్వేర్. వాట్సాప్ ఏం చేస్తారు? ఒక సాఫ్ట్వేర్. ఆండ్రాయిడ్ అప్లికేషన్ లో వాడుతున్నాము, వెబ్సైట్ లో వాడుతున్నాం. అంటే ఏం చేస్తారు? ఇట్స్ ఫుల్ స్టాక్ టెక్నాలజీ వెబ్సైట్ క్రియేషన్ సాఫ్ట్వేర్. ఇట్స్ ఏ ఏం చేస్తారు? ఇంకేం వచ్చేస్తారంటే ఇట్స్ ఏ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని మనం ఏమంటాం తెలుసా? కంటెంట్ MANAGEMENT కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సింపుల్ ఆన్సర్. సింపుల్ ఆన్సర్ అండి. అంటే మీరు ఈ సబ్జెక్ట్ లో నేర్చుకునేది ఫస్ట్ మోడ్యూల్ ఏం చేస్తారంటే ఈ వర్డ్ ప్రెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ ఉంటే సరిపోయింది. మళ్ళీ నాకు వెబ్సైట్ లో అయిపోవాలంటే ఏం చేస్తారు? అంటే ఇప్పుడు నాకు కోడింగ్ టెక్నాలజీస్ రాదు కాబట్టి ఓకే. సో సరే కోడింగ్ టెక్నాలజీస్ రాదు, దీనికి ఏదో సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ వాడి యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ బ్యూటిఫుల్ వెబ్సైట్. ఇంకొక పాయింట్ రాస్తున్నాను. యూ క్యాన్ క్రియేట్ BEAUTIFUL బ్యూటిఫుల్ వెబ్సైట్స్ వితౌట్ కోడింగ్ లాంగ్వేజ్. 100% కరెక్ట్. కానీ సాఫ్ట్వేర్ ఉంటే సరిపోదు కదా, మనకేం కావాలి? ఒక వెబ్సైట్ లైవ్ కావాలి అంటే చూడండి, వెబ్సైట్ లైవ్ కావాలంటే మనకి ఏముండాలి తెలుసా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఏముండాలి తెలుసా? డొమైన్ నేమ్ ఉండాలి, ప్లస్ హోస్టింగ్ అనేది ఉండాలి. డొమైన్ నేమ్ ఉండాలి, హోస్టింగ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక సాఫ్ట్వేర్ అని ఉండాలి, ఒక CMS సాఫ్ట్వేర్ అని ఉండాలి. CMS సాఫ్ట్వేర్ అంటే వర్డ్ ప్రెస్ సిస్టమ్ లాగా మార్కెట్ లో చాలా ఉన్నాయి. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ గా చెప్తాను అనమాట, నథింగ్ టు వరీ. CMS సాఫ్ట్వేర్ లాంటి ఒక సాఫ్ట్వేర్ అని ఉండాలి, వర్డ్ ప్రెస్ లాంటిది, లేకపోతే DEVELOPR డెవలపర్ కోడ్ అని ఉండాలన్నమాట. ఈ 3 ఉంటేనే మనకు వెబ్సైట్ అనేది లైవ్ అవుతుంది. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. ఏముండాలి సార్? ఈ డొమైన్ నేమ్ అంటే ఏం చేస్తారంటే మీకు తెలిసిందే వెబ్సైట్ నేమ్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే వెబ్సైట్ నేమ్ అంటాం. ఎగ్జాంపుల్ youtube.com, google.com, wikipedia.org, frontlinesmedia.in, frontlineseduTech.com. These are all comes under website name. సార్ మళ్ళీ హోస్టింగ్ అంటే ఏంటి సార్? హోస్టింగ్ అంటే ఏం చేస్తారంటే ఇట్స్ ఏ వెబ్ హోస్టింగ్ అంటాం. వెబ్ హోస్టింగ్ మీకు సింపుల్ గా చెప్పాలంటే యూ కెన్ కంపేర్ విత్ ఏ మొబైల్ అనమాట. యూ కెన్ కంపేర్ అంటే డీటెయిల్ గా చెప్తాను, కొంచెం మోర్ ఇచ్చేసి రేపు షిఫ్ట్ చేస్తాను. ఓకేనా? అర్థమవుతుందా లాంగ్వేజ్? ఇంట్రెస్టింగ్ గా ఉందా, బోరింగ్ గా ఉందా? నేను చెప్తానండి, వన్ బై వన్ చెప్తాను. ఇంట్రెస్టింగ్ ఉందా, బోరింగ్ గా ఉందా? ఏదో ఫస్ట్ డే కదా సార్, ఏదో చెప్తున్నారు అంటే చాలా డీటెయిల్ గా చెప్తాను. ఇంకా జస్ట్ హోల్డ్ ఆన్. కొత్తగా ఉందా? రేపు అన్ని రియల్ టైం మెట్రిక్స్ తీసుకొని వస్తాను, ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకేనా? ఒక వెబ్సైట్ లైక్ కావాలంటే ఓకే, థ్యాంక్స్ అలాట్. డెఫినెట్లీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్తానండి. జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైం. ఓకేనా? డెఫినెట్లీ. సార్ ఒక వెబ్సైట్ లైవ్ అవ్వాలంటే ఏముండాలి? ఒక డొమైన్ నేమ్, వెబ్సైట్ నేమ్ అనేది ఉండాలి. ఎగ్జాంపుల్ abc.com, youtube.com, google.com, wikipedia.org, వాట్సాప్, వెబ్, XYZ. హోస్టింగ్ అంటే ఏం చేస్తారంటే జస్ట్ లైక్ మొబైల్ అనమాట. మొబైల్ లోపల ఏముంటుంది మనకు? ర్యామ్, రాము, కెమెరా. వెబ్ హోస్టింగ్ లో కెమెరా ఉండదు, కానీ మీకు అర్థమవుతుంది కదా, ఒక ప్రాసెసర్ ఉంటుంది, ఒక ర్యామ్ ఉంటుంది, XYZ ఉంటుంది, దాంతో పాటు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీరు ఆండ్రాయిడ్ మొబైల్ అనేది వాడుతున్నారు. మార్కెట్ ఉన్న రెండు టైప్స్ ఆఫ్ మొబైల్స్. థర్డ్ టైప్ వచ్చేసి చాలా తక్కువ మంది వాడుతున్నారు. ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ ఓన్లీ 2 అన్నమాట. ఒకటి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మొబైల్స్, సెకండ్ వన్ వచ్చేసి ఏది సార్ అంటే iOS ఆపరేటింగ్ మొబైల్స్ అన్నమాట. ఇవి రెండు వదిలేసి ఇంకేదైనా ఉందా సార్ అంటే చిన్న బేసిక్ ఫోన్స్, జావా ఫోన్స్ అంటాం, దానికంటే ఒక టెక్నాలజీ అనేది ఉంటుంది. సో ఇలాగైతే మనకి ఎలాగైతే ఉందో మొబైల్లో, రియల్ టైమ్ లో కూడా వెబ్సైట్ లోపల ఏముంటుంది సార్ అంటే ఒక టెక్స్ట్, ఒక సింపుల్ టెక్స్ట్ లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, మంచి డెకరేషన్ తప్ప ఇంకేం ఉండదు. మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఇదే ఉంటుంది. కానీ ఎండ్ యూజర్ కి తీసుకొని పోవడానికి చాలా పెద్ద ఒక లూప్ అనేది ఉంటుంది అన్నమాట. సరే డీటెయిల్ గా తెలుసుకుందాం, నథింగ్ టు వరీ. డొమైన్ నేమ్ అంటే వెబ్సైట్ నేమ్, హోస్టింగ్ అంటే వెబ్ హోస్టింగ్, మొబైల్ లాగా కంపేర్ చేసుకోవచ్చు. CMS సాఫ్ట్వేర్ అని ఉండాలి, డెవలపర్ కోడ్ అని ఉండాలి, ఉంటే వెబ్సైట్ అనేది లైవ్ అయిపోతుంది. సింపుల్ ఆన్సర్. సరే సార్, ఓకే, మీరు అన్నట్టు నేను తీసుకున్నా. తర్వాత ఏం చేయాలి సార్? ఒక వెబ్సైట్ అనేది రెడీ అయిపోయింది. వెబ్సైట్ ఉంటే అయిపోయింది అంటే కింద మీద పడి నెలనో 2 నెలలో మీరు అన్నట్టు వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ తోని యువర్ డిజైన్ వెబ్సైట్. ఎన్ని డేస్ పట్టింది సార్? ఓ 5 డేస్ 10 డేస్ లో వెబ్సైట్ అనేది డిజైన్ చేసిన. ఐ హావ్ కంప్లీటెడ్ వెబ్సైట్ డిజైన్. అంటే ఇక్కడ చూడండి, స్టేజెస్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి వెబ్సైట్ అన్నమాట. సరే సార్, ఐ కంప్లీటెడ్ వెబ్సైట్ డిజైన్ అయిపోయింది. ఓకేనా? వెబ్సైట్ డిజైన్ ఉంటే బిజినెస్ అవుతుందా? ఉండదు. నేనేం చేయాలి? ఐ నీడ్ టు సబ్మిట్ టు ద గూగుల్ అన్నమాట. గూగుల్ అంటే ఏంది? ఒక సెర్చ్ ఇంజన్. గూగుల్ అంటే ఏంది? ఒక సెర్చ్ ఇంజన్ అన్నమాట. గూగుల్ అంటే సెర్చ్ ఇంజన్స్ మార్కెట్ లో చాలా ఉన్నాయి. మార్కెట్ లీడర్ వచ్చేసి గూగులే. 95% ఆఫ్ ద ట్రాఫిక్ విల్ కమ్స్ ఫ్రమ్ గూగుల్. సెకండ్ వన్ ఏదైనా ఉందా సార్ అంటే
బింగ్ సెర్చ్ ఇంజన్. బింగ్ ఇస్ బై మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో ఇక్కడ ఏముంది, వెబ్సైట్ ఉంటే సరిపోదు, వెబ్సైట్ ప్రాపర్ గా ఓకేనా నీ వరకు రావాలి. నువ్వు ఏదైనా గూగుల్లో టైప్ చేస్తే నీకు రిజల్ట్స్ అనేది వస్తాయి. ఆ రిజల్ట్స్ రావాలంటే బ్యాక్ ఎండ్ ఏదో ప్రాసెస్ ఉంటుంది కదా, మొత్తం అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకునేలా చేయాలంటే ఏం కావాలి మనకు, ఎండ్ ఆఫ్ ది డే మనకు కంటెంట్ అనేది కావాలన్నమాట. వీఆర్ గోయింగ్ టు వెబ్సైట్ ఉంటే సరిపోదు, వెబ్సైట్ లోపల ప్రాపర్ కంటెంట్ అనేది తెలుసుకోవాలి. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ మార్కెటింగ్ అన్నమాట. ఈ కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏముంటుంది సార్? సో జస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ సంథింగ్ ల్యాండింగ్ పేజెస్, పాడ్కాస్ట్, అంటే ప్రాపర్ గా చెప్పాలి కదా, ల్యాండింగ్ పేజెస్, పాడ్కాస్ట్, ఇంకేం పెట్టొచ్చు సార్, యువర్ విష్, బ్లాగ్స్ ఆర్ ఎక్స్పైజెడ్, వీడియోస్ ఆర్ ఎక్స్పైజెడ్, ఇంకా కావాలంటే వైట్ పేపర్స్, రీసెర్చ్ పేపర్స్ ఎక్స్పైజెడ్, ఇదంతా కంటెంట్ మార్కెటింగ్ కిందకి వస్తుంది. సో నేను వెబ్సైట్ లోపల ప్రాపర్ గా పెట్టాలంటే కంటెంట్ అనేది కావాలి. కంటెంట్ అనేది మల్టిపుల్ వేస్ గా ఉంటుంది. సో వెబ్సైట్ లోపల నీకు ఏ కంటెంట్ పెట్టాలి, నువ్వు ఎలా అర్థమయ్యేలా చేస్తావు అనేది కూడా మనమే ఆలోచించాలన్నమాట. సార్ నాకు ఇంగ్లీష్ రాదు, మళ్ళీ నాకు ఇంగ్లీష్ రాకపోతే నేను చేస్తానంటే నాకు కూడా ఇంగ్లీష్ సరిగ్గా రాదు, బట్ ఐ నో హౌ టు డీల్ ద కంటెంట్, ఐ నో హౌ టు డీల్ ద ప్రాపర్ కంటెంట్ అన్నమాట. చెప్తాను, చాలా డీటెయిల్ గా చెప్తా. సరే సార్ వెబ్సైట్ లైవ్ అయ్యింది, దాని లోపల కంటెంట్ కూడా పెట్టారు, తర్వాత ఏం కావాలి సార్, కంటెంట్ పెడితే సరిపోదు, దాని లోపల కావాల్సిన ప్రాపర్ వీడియో పెట్టాలి, దాని తగ్గట్టు ఇమేజెస్ కూడా చెప్పాలి. ఒక్కసారి మీరు చూసిన వెబ్సైట్లలో ఇమేజెస్ వీడియోస్ తీసేయండి, ఏముంటుంది, జస్ట్ ఒక టెక్స్ట్, బోల్డ్ టెక్స్ట్, ఇటాలిక్ టెక్స్ట్, ప్రాపర్ పారాగ్రాఫ్స్ అనేది ఉంటుంది అనమాట. అంతకుమించి వెబ్సైట్లు ఏముండదు. సో వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ చాలా బాగుండాలంటే మీకు ఏముండాలి, సంథింగ్ క్రియేటివ్స్ అనేది కావాలి. ఏం కావాలి, క్రియేటివ్స్ కూడా కావాలన్నమాట. క్రియేటివ్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి తెలుసా, ఇమేజెస్, వెబ్సైట్ రిలేటెడ్ ఇమేజెస్ అన్నమాట. మీరు ఏదైతే కంటెంట్ పెడుతున్నారో కంటెంట్ రిలేటెడ్ ఇమేజెస్ అంతే. మీరు ఒక్కసారి మైండ్ లోకి వెళ్ళి ఇమేజెస్ తీసేయండి, వీడియోస్ తీసేయండి, వెబ్సైట్ లోపల ఏముంటుంది సార్, ఏముండదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అన్నమాట. కొంచెం డిజైనింగ్ ఉండొచ్చు, ఇంతకు మించి ఉండవు. మళ్ళీ ఇది మీరు చెప్తారా సార్ అంటే, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ ఏ కాన్వాతోని ఇమేజెస్ ఎలా చేయాలి, అది సోషల్ మీడియా ఇమేజెస్, వెబ్సైట్ ఇమేజెస్, యూట్యూబ్ ఛానల్స్, ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ 2 to 3 hours సెషన్స్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే మీరు అన్నారు వెబ్సైట్ అన్నారు, కంటెంట్ మార్కెటింగ్ అన్నారు, క్రియేటివ్స్ కూడా అన్నావు, ఇవన్నీ ఉంటే సరిపోతుందా? సరే ఇవన్నీ కలిపి నేను వెబ్సైట్ అనేది ప్రాపర్ గా డిజైన్ చేశాను. ఓకే మీరు అన్నట్టు డిజైన్ చేశాను, నా వెబ్సైట్ రెడీ అయింది అన్నట్టు నేను గూగుల్ కి చెప్పాలి. నేను గూగుల్ కి చెప్పాలన్నమాట. చెప్పాలంటే ఏం చేయాలి తెలుసా, ఐ నీడ్ టు కన్వే టు గూగుల్ సెర్చ్ కన్సోల్. సింపుల్ గా దీని ఏమన్నా తెలుసా, వెబ్ మాస్టర్ టూల్స్, వెబ్ మాస్టర్ టూల్స్ అంటాం, వెబ్ మాస్టర్ టూల్స్ అంటాం, లేకపోతే బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్ అంటాం, బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్ అంటాం. వెబ్ అంటే ఇది ఏం చేస్తుంది తెలుసా, నేను కష్టపడి చేసిన వెబ్సైట్ నీ దగ్గర ఉంటే ఏం ఫైదా, పోనీ నా నెట్వర్క్ చాలా పెద్దది సార్, నాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, బయట కోట్ల మంది ఉన్నారు, సరే నాకు 10 మంది తెలుసు, 10 మందితో నువ్వేం బిజినెస్ చేస్తావు, ఓకే ఒక్కొక్కడు 1 crore బిజినెస్ చేసినా సరే నాకు సంబంధం లేదు. మార్కెట్ అనేది చాలా పెద్దది, నీకున్న సరౌండింగ్స్ లో అక్కడి వరకు వెళ్ళాలంటే యూ మస్ట్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఏదో టెక్నికల్ ప్రాసెస్ ఏదో ఉంటుంది కదా. సో నా వెబ్సైట్ మొత్తం డిజైన్ అయిన తర్వాత సార్ చెప్పినట్టు కంటెంట్ డిజైన్ చేసుకోవాలి, ఇమేజెస్ డిజైన్ చేసుకోవాలి, వీడియో డిజైన్ చేసుకోవాలి, వెబ్సైట్ స్ట్రక్చర్ ని ప్రాపర్ గా తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత వెబ్సైట్ డిజైన్ ఏంటంటే బిజినెస్ జరగదు, ఇట్స్ వెబ్సైట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఆన్లైన్ ఐడెంటిటీ, నా కంట్రోల్ ఉన్న కంప్లీట్ ఐడెంటిటీ అన్నమాట. సరే ఇప్పుడు నేను గూగుల్ కి చెప్పాలి నా వెబ్సైట్ అంతా డిజైన్ అయింది, నా వెబ్సైట్ లో ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క బిట్ బై బిట్ మొత్తం స్కాన్ చేసుకొని నీ డేటాబేస్ లో పెట్టుకో. ఎవరైతే గూగుల్లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తారో, లేకపోతే మైక్ బటన్ క్లిక్ చేసి వాయిస్ సెర్చ్ చేస్తారు కదా, లేకపోతే యూట్యూబ్ సెర్చ్ చేస్తారో, ఎక్కడైనా సరే ఎక్కడైనా సెర్చ్ చేస్తే నా కంటెంట్ అనేది డిస్ప్లే చేయమని చెప్తున్నాను. సో అది చేయాలంటే నాకేం కావాలి, ఐ నీడ్ ఏ గూగుల్ సెర్చ్ కన్సోల్ కావాలి. అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏముంటుందంటే అదొక సాఫ్ట్వేర్ బోట్ అనమాట. నా వెబ్సైట్ ని మొత్తం పర్మిషన్ ఇచ్చాను కాబట్టి మొత్తం స్కాన్ చేసుకొని గూగుల్ డేటాబేస్ లో పెట్టుకుంటుంది. ఒక సర్టెన్ ప్రాసెస్ టైం తర్వాత ఎవరైతే ఎత్తుకుతున్నారో మెల్లగా మెల్లగా క్యాప్చర్ చేసి వాళ్ళు ఎత్తుకుతున్నారు, నేను ఈ కంటెంట్ మీకు చూపించాలి, అలా మొత్తం స్కాన్ చేసుకొని మీకు చూపించడం అనేది జరుగుతుంది. అదంతా మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ లో తెలుసుకుంటారు అనమాట. దిస్ ఇస్ ద ప్రాసెస్. సరే సార్, సరే ఎవరు తెలుసుకున్నారు, ఎవరు నా వెబ్సైట్కి వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసుకున్నారు, అమ్మాయి వచ్చారా, అబ్బాయి వచ్చారా, మొబైల్ నుంచి వచ్చారా, డెస్క్టాప్ నుంచి వచ్చారా, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి వచ్చారా, లేకపోతే ఐఓఎస్ నుంచి వచ్చారా, ఎలాంటి ఇంటర్నెట్ తో వచ్చారు, ఇవన్నీ డీటెయిల్ మెట్రిక్స్ కావాలి కదా. మినిమం గ్యారంటీ సార్ ఇవన్నీ ట్రాక్ చేస్తారా, ఎస్ వీఆర్ గోయింగ్ టు ట్రాక్ దట్ వన్. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి తెలుసా, వి నీడ్ టు నో వెబ్ అనాలిటిక్స్ అనమాట. వి నీడ్ టు నో వెబ్
ANALYTICS. వి నీడ్ టు నో వెబ్ అనలిటిక్స్ అంటే ఏంది, నీ వెబ్సైట్ కి ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు, వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వచ్చారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చారా, యూట్యూబ్ ద్వారా వచ్చారా, లింక్డ్ఇన్ ద్వారా వచ్చారా, ట్విట్టర్ ద్వారా వచ్చారా, ఇంటునో ప్రాపర్ మెట్రిక్. సరే వస్తే సరిపోదు, ఏ టైంలో వచ్చారు, ఇవన్నీ డీటెయిల్డ్ అనలిటిక్స్ మనకు గూగుల్ వెబ్ అనలిటిక్స్ లో ఉంటుంది. హియర్ వీఆర్ గోయింగ్ టు నో GA4 అన్నమాట. మనకు రోబో 1.2 2 ఎలా ఉందో, కల్కి 1 కల్కి 2 పార్ట్, పుష్ప 1 పుష్ప 2 పార్ట్ ఎలా ఉందో, గూగుల్ అనలిటిక్స్ లో కూడా GA4 అనేది ఉంటుంది. చాలా డీటెయిల్ గా మన వెబ్సైట్ లోపల ఈ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ మెట్రిక్స్ ని తీసుకొని మనం ఎలా బిజినెస్ చేసుకోవాలి, సైట్ ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ కి వెళ్ళాలన్నా సరే ఐ నీడ్ టు అనలైజ్ దిస్ కైండ్ ఆఫ్ మెట్రిక్స్ అన్నమాట. ఈ మెట్రిక్స్ అనలైజ్ చేస్తేనే ఆడియన్స్ కి ఏం కావాలి, ఇక్కడ వెబ్సైట్ కి ఎవరు వస్తారు సార్, మీరు రావచ్చు, నేను రావచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు, నా ఫ్రెండ్స్ రావచ్చు, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ రావచ్చు, వరల్డ్ మొత్తం ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలుస్తుంది. వాళ్ళు దేనికి వచ్చారో తెలిస్తే ఐ విల్ ఇంప్రూవ్ ద బిజినెస్. సో వెబ్ అనలిటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీరు గూగుల్ అనలిటిక్స్ 4 అనే వర్షన్ ని తెలుసుకోబోతున్నారు అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే సార్, మీరు చెప్పిందంతా కరెక్టే, ఓకేనా సార్. నేను కష్టపడ్డాను, 2 గంటలో 3 గంటలో 5 గంటలో 10 రోజులు 20 రోజులు నెల రోజులు కష్టపడ్డా, ఓకేనా. గూగుల్ కి సబ్మిట్ చేసిన, కానీ ర్యాంక్ అవ్వడం లేదు. నాకు ర్యాంక్ అవ్వడం లేదు. అంటే ఎవరైతే గూగుల్లో టైప్ చేస్తున్నారో గూగుల్ కి సబ్మిట్ చేయమన్నారు, సబ్మిట్ చేశా, కరెక్ట్, ఇట్స్ కరెక్ట్, 100% చేశాను. కానీ నాకంటే ఇంకా మంచిగా వెతికి ఆల్రెడీ చాలా మంది కాంపిటీటర్స్ ఉన్నారు, వాళ్ళ రిజల్ట్స్ అనేది టాప్ లిస్ట్ లో ఉన్నాయి. నేను ఎంత చేసినా కానీ నా వెబ్సైట్ అనేది రావడం లేదు. అప్పుడు నేనేం చేయాలి సార్, ఓకేనా. నీకు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు, యూ మస్ట్ డూ SEO అన్నమాట. ఆర్గానిక్ గా నీకు బిజినెస్ పెరగాలి అంటే, నీలాగా ముందులో 10 మంది క్యూలో ఉన్నారంటే ఒక్కొక్క పర్సన్ ని దాటుకొని పోయి నీ రిజల్ట్స్ అనేది టాప్ లో పెట్టాలి. ఈ టాప్ లో పెట్టాలి అంటే ఆర్గానిక్ గా ఫ్రీగా మీరు టాప్ లో పెట్టాలంటే యూ మస్ట్ నో SEO అంటాం. అంటే ఏం చేస్తారంటే ఇట్స్ SER సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. నా లాంగ్వేజ్ లో నాకున్న ట్రేడ్ మార్క్స్ లో నేను ఒక డిజైన్ చేసుకున్నాను. ఇట్స్ LANGUAG, లాంగ్వేజ్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్. అంటే మీరు ఏ కోర్స్ మీరు కోర్స్ మొత్తం ఏం చేసుకోబోతున్నారో చాలా డీటెయిల్ గా చెప్తున్నాను, గెట్ రెడీ. ఇట్స్ లాంగ్వేజ్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్ అన్నమాట. ఆల్రెడీ కూడా ఎక్కువ సార్లు వాడుంటాను, మీకు బోర్ కొట్టొచ్చు, మళ్ళీ నేను చెప్తున్నాను. నా లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, హిందీ అప్పుడప్పుడు అర్థమవుతుంది, ఇంగ్లీష్ ఓకే ఐ విల్ డైజెస్ట్, కన్నడ మలయాళం ఉర్దూ అంటే నాకు రాదు. సో మీకు ఎట్లయితే లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయో గూగుల్ కి కూడా కంటెంట్ బేస్ చేసుకొని ప్రాపర్ గా చెప్పాలన్నమాట. అదంతా మనకు దేంతో తెలుస్తుంది సార్ అంటే SEO అంటాం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ కీవర్డ్ రీసెర్చ్ అండ్ కంటెంట్ ప్రిపరేషన్. చాలా డీటెయిల్ గా, చాలా స్పెషల్ గా, చాలా నీట్ గా తెలుసుకుంటారు, నథింగ్ టు వరీ, ఓకేనా. ఇట్ విల్ కాల్డ్ యాజ్ సెర్చ్ లాంగ్వేజ్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్ అన్నమాట. క్లియరా. ప్లీజ్ రైట్ GST ఫోన్ గూగుల్ సెర్చ్ కన్సోల్. ఓకే రాస్తానండి, జస్ట్ ఓల్డ్ పర్సన్. అర్థమవుతుందా సార్ నా లాంగ్వేజ్. ఫస్ట్ డే ఐఎమ్ నాట్ గివింగ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మన కోర్సులో ఏం తెలుసుకోబోతున్నారో చెప్తున్నాను అంతే. క్లియరా, క్లారిటీగా ఉందా. అంటే మీకు ఎలా అర్థమవుతుందో నేను తెలుసుకున్న తర్వాత ఐ విల్ స్విచ్ టు అనదర్ వర్షన్. ఎస్ అండి, నాకు ఆన్సర్స్ కావాలి, మీరు నాకు కామెంట్స్ ఇస్తేనే ఇట్ విల్ బి వెరీ, నాకు కూడా బూస్టప్ అనేది వస్తుంది. సో థ్యాంక్స్ అలాట్ అండి. యా థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ యువర్, ఓకే థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. సరే సార్, యా మీరు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తున్నారో ప్లీజ్ నోట్ డౌన్ యువర్ క్వెరీస్, ఐ విల్ ఆన్సర్, డెఫినెట్లీ ఆన్సర్. 7:30కి క్లోజ్ చేస్తాను, 7:20 7:30 క్లోజ్ చేస్తాను. 8 o'clock వరకు మీకు క్వెరీస్ తీసుకుంటాను, రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఓకేనా. గెట్ రెడీ. సరే సార్, మీరు SEO అన్నారు, SEO కూడా చాలా డీటెయిల్ గా మాకు చెప్తాన్నారు, అది కూడా ఓకే. SEO అనేది ఏంటి తెలుసా, ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు నాకు డెంటల్ పెయిన్ అనేది ఉంది, కింద పడ్డా పన్ను ఇరిగింది, పన్ను ఇరిగేసరికి ఏమవుతుంది, డైరెక్ట్ పోయి డాక్టర్ అంటే డెంటల్ డాక్టర్ పోయి గుంజడం అనమాట. ఎందుకంటే ఆ దాని ఒక డెంటల్ ట్రీట్మెంట్ ఒక సివియరిటీ అనేది ఉంటుంది. అంటే టీత్ బ్రేక్ అయిందా, లోపల ఇంజూర్ అయిందా, మొత్తం జా మొత్తం ప్రాబ్లం అయిందా, ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా, హీల్ కావాలని చెప్పేసి, నాకు పన్ను నొప్పి ఉందని చెప్పి డాక్టర్ దగ్గర పోతే డైరెక్ట్ ఆయింట్మెంట్ చేసి పంపాడు. దాని ఒక సివియరిటీ బట్టి ఇది గోయింగ్ టు గివ్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్. ఇన్ఫెక్షన్ ఏం లేదు అంటే పన్ను వీకి మళ్ళీ పన్ను పెడతాడు అనమాట. ఇలా ఉంటుంది మార్కెట్. ఇదంతా ఎలా తెలుస్తుంది సార్ అంటే, దెబ్బ పడంగానే ఎంబటే క్యూర్ కాదు. ఇక్కడ కూడా SEO అంటే విత్ ఇన్ 1 hour 2 hours లో కాదు, ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. డిపెండింగ్ అపాన్ ద సివియరిటీ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందో
ఇక్కడ కూడా ఎస్సీఓ చేయాలంటే ఇట్ విల్ టేక్ మినిమం 3 to 6 months టైం అనమాట. సో ఇట్ విల్ టేక్ మినిమం 3 to 6 months అనేది టైం అనేది పడుతుంది. వెరీ 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 చాలా మంది ఎస్సీఓ చేస్తా అంటారు, ఏదో బ్యాక్ లింక్ వేసుకుంటా పోతారనమాట కాని పని. సో దానికి ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ రీసెర్చ్, మార్కెట్ ఏంది, ఒక యూనిక్ కాన్సెప్ట్ ని పెట్టుకోవాలి. నేను డిజిటల్ మార్కెటింగ్ చెప్తాను, బయట 100 మంది చెప్తారు. ఎవరు వాళ్ళు గొప్ప. నాకు కూడా డిజిటల్ మార్కెటింగ్ తెలియదు. నాకు తెలిసిన దాంట్లో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ ఆఫ్ యూ. అది బెస్ట్ వరస్ట్ ఎండింగ్ వరకు ఉంటే మీకు అర్థమైపోతుంది. సో నా లాజిక్ ఏం చేశారంటే ఎస్సీఓ అనేది ఏం తీస్తారంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దానికి అర్థమయ్యే భాషలో కంటెంట్ రాసి చూపిస్తాం, అయిపోతుంది. డిపెండింగ్ అపాన్ ద కాంపిటీషన్ ఇట్ విల్ టేక్ 3 to 6 months ఆఫ్ టైం. వెరీ గుడ్, వెరీ గుడ్, డన్. సరే సార్, మళ్ళీ ఎస్సీఓలో ఏమేమి ఉంటుంది తెలుసా? ఆన్ పేజ్ ఉంటుంది, ఆఫ్ పేజ్ ఉంటుంది, టెక్నికల్ ఎస్సీఓ కూడా ఉంటుంది అనమాట. చాలా డీటెయిల్ గా చెప్తాను. ఇక్కడ రాస్తే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ చెప్తా, భయపడతారు మళ్ళీ. విల్ డిస్కస్, చాలా డీటెయిల్ గా చెప్తా. సరే సార్, ఎస్సీఓ 3 to 6 months అన్నారు కదా. ఈ 3 to 6 months వరకు నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. కార్ షోరూమ్, 2 వీలర్ షోరూమ్, పెద్ద హాస్పిటల్ లాంచ్ చేశాను, పెద్ద హోటల్ రెస్టారెంట్, ఓయో కాదు వేరేది, ఏదో రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. వాళ్ళకు క్లయింట్స్ అనేది కావాలి. రారా అని చెప్తే పిలిస్తే రారన్నమాట. వాళ్ళకి ఏం కావాలో అర్థం చేసుకొని వాళ్ళకి చూపాలి. సో ఎస్సీఓతో కూడా చూపించచ్చు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. దానికి ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంది, ఎమ్మటే రాదు. సో దీనికి ఏదైనా ఇన్స్టెంట్ రిజల్ట్ ఏదైనా ఉందా సార్ అంటే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ SEM అన్నమాట. అంటే ఏం చేస్తారంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏంది సార్ ఇదంటే ఇట్స్ ఎ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అన్నమాట. అంటే ఏంది సార్? ఇన్స్టెంట్ బిజినెస్ అనమాట. ఇన్స్టెంట్ బిజినెస్. సార్ 1000 రూపాయలు పెడితే బిజినెస్ వస్తుందా? వస్తుంది. 100 రూపాయలు పెడితే బిజినెస్ వస్తుందా? వస్తుంది. డైలీ 1,00,000 రూపాయలు ఖర్చు పెడతా సార్. సార్ నువ్వు రోజుకి 1,00,000 పెట్టినా తీసుకుంటుంది గూగుల్, 10,000 పెట్టినా తీసుకుంటుంది, 100 రూపాయలు ఇచ్చినా తీసుకుంటుంది. నీకు ఏ బిజినెస్ కావాలో ప్రాపర్ రీసెర్చ్ చేయాలి. సో నువ్వు యాడ్స్ వరకు రావాలంటే నీకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాపర్ గా అర్థం కావాలి. ఎందుకంటే నీకు ఒక భాష అర్థమైందంటే కస్టమర్ కి ఏం కావాలో నీకు అర్థమైనట్టు. నువ్వు దాన్ని బేస్ చేసుకొని యూ క్యాన్ డూ ఇన్స్టెంట్ మార్కెటింగ్ అనమాట. యూ క్యాన్ డూ ఇన్స్టెంట్ మార్కెటింగ్. అంటే 2 minutes నూడిల్స్, ఇన్స్టెంట్ కాఫీ, బ్రూ ఇన్స్టెంట్ కాఫీ, ఎక్స్పైజెడ్ అంటారు కదా. అలాగే బిజినెస్ కావాలి అంటే ఎవరైతే వెతుకుతున్నారో గన్ షాట్ గా వాళ్ళకి చూపిస్తా. సో మీకు రియల్ టైమ్ లో చూస్తుంటారు, నేను ఏదో సెర్చ్ చేస్తుంటా, ఏదో వెతుకుతుంటా, వాట్సాప్ లో చేస్తుంటా, టెలిగ్రామ్ ఓపెన్ చేస్తుంటా, మీకు ఏవో డేటా వస్తుంటుంది, దాని మీదే బాగా గంటల కొద్దీ కూర్చొని ఉంటారు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినా అదే వస్తుంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అదే వస్తుంది. ఎందుకు అలా వస్తుంది సార్ అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ గూగుల్ యాడ్స్ అనేది డీటెయిల్ గా తెలుసుకుంటాం అనమాట. ఇందులో మనము హౌ టు డూ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్, ADVERTISEMENTS. ఈ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ లో మీరు అసలు సెర్చ్ క్యాంపెయిన్స్ ఏంది, డిస్ప్లే క్యాంపెయిన్స్ ఏంది, యూట్యూబ్ క్యాంపెయిన్స్ ఏంది, చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుంటారు అనమాట. సింపుల్ ఆన్సర్. సరే సార్, ఇప్పుడు మార్కెట్ మొత్తం గూగుల్లో, యూట్యూబ్ లో లేదు కదా, ఎక్కడ ఉంది సార్ అంటే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు, ఫేస్బుక్ లో ఉన్నారు, ట్విట్టర్ లో ఉన్నారు, లింక్డ్ఇన్ లో ఉన్నారు. ఇంకేదైనా కొత్త టెక్నాలజీ వస్తే దాని మీద కూడా షిఫ్ట్ అవుతారు. సింపుల్ ఆన్సర్. మార్కెటింగ్ అంటేనే పబ్లిక్ ఎక్కడ ఉంటే అక్కడ మార్కెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఉన్న మార్కెట్ మొత్తం ఎక్కడున్నారు సార్ అంటే చాలా మంది చెప్పేది సోషల్ మీడియా అన్నమాట. దాన్ని మనం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం. ఏమంటాం? సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడైతే పబ్లిక్ ఉంటుందో అక్కడ మార్కెట్ చేసుకుంటాం. మళ్ళీ ఆప్టిమైజేషన్ అంటే ఏం చేస్తారంటే ఇట్స్ ఎ ఫ్రీ వర్షన్. ఫ్రీ ఆర్ ఆర్గానిక్. అంటే ఇక్కడ మీరు ఒక సెలబ్రిటీ ఉన్నారు, అతను సోషల్ మీడియా హ్యాండింగ్ ఎలా చేస్తారు. ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ కి ప్రాపర్ కంటెంట్ ఎలా పెట్టాలి, ఇమేజ్ అనేది ఎలా డిజైన్ చేయాలి. సరే చేస్తే సరిపోదు, వాళ్ళ బిజినెస్ గ్రోత్ కావడానికి మీరు వీడియోస్ పెడతావా, రీల్స్ పెడతావా, యూట్యూబ్ లో షార్ట్స్ పెడతావా అనేది ఫ్రీగా బాగా రీసెర్చ్ చేసి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ఫార్మాట్ లో చూపాలన్నమాట. నీకు ప్రాబ్లం ఉందా, దిస్ ఇస్ ద సొల్యూషన్. నీకు అర్థం కాదా, ఈ ప్రొసీజర్ ని ఫాలో కా. లేదు మార్కెట్ ఈ ట్రెండ్ ఉంది, అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. దట్ ఆల్ కమ్స్ అండర్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఇక్కడ మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇవి 4 తెలుసుకుంటారు అనమాట. సింపుల్ ఆన్సర్. సరే సార్, సోషల్ మీడియాలో కూడా నాకు యాడ్స్ వస్తాయి కదా. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నచ్చిన యాడ్ అనేది స్క్రీన్ షాట్ అన్న కొట్టుకుంటారు, సేవ్ అన్న కొట్టుకుంటారు, స్క్రీన్ షాట్ తీసి వేరే వాళ్ళకన్నా పంపించుకుంటారు. నచ్చితే ఈ కోర్స్ లాగా మీరు కూడా కొంటారు అనమాట. మళ్ళీ దాన్ని ఏమంటాం సార్ అంటే ఇట్స్ ఎ పేడ్ కాబట్టి సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. ఏమంటాం సార్ అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. సోషల్ మీడియా మార్కెటింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. మార్కెట్ లో ఏదైనా చీప్ అండ్ బెస్ట్ సొల్యూషన్ ఉంది, ఒక లాంగ్ జర్నీలో కమ్యూనిటీ బిల్డ్ చేయాలంటే ద ఓన్లీ సొల్యూషన్ ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. అల్టిమేట్ కాంబినేషన్ అనమాట. మళ్ళీ గూగుల్లో కూడా చేయాలి సార్ అంటే
గూగుల్ ఒక్కొక్కసారి తట్టుకుంటుంది, గూగుల్ ఒక్కొక్కసారి తట్టుకోలేదు. వీ నీడ్ టు డూ ఏ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఆ రీసెర్చ్ ఎలా చేయాలో కూడా చెప్తాను. సార్ ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ లో మీరేం చెప్తారు సార్ అంటే, ఐ విల్ గివ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ మెటా యాడ్స్ అన్నమాట. అంటే మెటా అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలి, ఒక బిజినెస్ కి కావాల్సిన పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ రెండింటిని సెట్ చేసి బిజినెస్ మేనేజర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, యాడ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, సేల్స్ అయితే ఎలా చేయాలి, రీచ్ అయితే ఎలా చేసుకోవాలి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తెప్పించుకోవాలంటే ఏం చేయాలి, చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అన్ని తెలుసుకుంటారు అన్నమాట. అమ్మయ్య ఒక లెవెల్ వరకు వచ్చాం. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ లో మార్కెట్ కి మొత్తం కావాల్సింది ఇదన్నమాట. ఇంకా అయిపోలేదు సార్, ఇంకా ఉంది సబ్జెక్ట్. చెప్పమంటారా? ఇంకా ఉంది సబ్జెక్ట్, చెప్పమంటారా? రికార్డెడ్ వీడియో ఇస్తామండి. మీరు పే చేసిన దానికి ఎఫ్ఎల్ఎం విల్ ప్రొవైడ్ యూ రికార్డింగ్ యాక్సెస్ ఆల్సో. ఓకే, స్టార్ట్ చేయమంటారా? వెయిటింగ్ ఇంకా చెప్పమంటారా? ఇంకా ఇది జస్ట్ ఇంట్రడక్షనే, దీంట్లో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా తెలుసుకుంటారు. అందుకనే యూ క్యాన్ డూ జాబ్, ఫ్రీలాన్సింగ్ ఒక్క మాడ్యూల్ తెలుసుకున్నా చాలా అంటారు. ఓకేనా? యా కొంచెం చెప్పి ఆపేస్తానండి. ఓ 2-3 కామెంట్స్ ప్లీజ్ కంటిన్యూ టుమారో అంటున్నారు. మీకు చెప్పే వచ్చాను, మినిమం 1.5 hour సెషన్ ఉంటుంది. వరస్ట్ కేసెస్ 1 hour 10, 1 hour 15 minutes. ఈ మాత్రం గ్యాప్ ఇవ్వకపోతే నిద్ర వచ్చేస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? డన్. అమ్మయ్య ఇక్కడ వరకు వచ్చేసాం. ఇంకేం లేదా మార్కెట్లు అంటే, సార్ నేను స్టూడెంట్ ని, నేను ఏదైతే చేద్దాం అనుకుంటున్నానో నాకు మెయిల్ వస్తుంది. అది గూగుల్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా చేసుకోవచ్చు. సార్ నేను బయట దేశానికి వెళ్ళి చదువుకోవాలి, అబ్రాడ్ స్టడీస్, దాని మెయిల్ యాడ్స్ వస్తాయి. సార్ నేను జాబ్ గురించి అప్లై చేసిన, మీరు ఎప్పుడు మెయిల్ ఓపెన్ చేస్తారో నాకు తెలియదు, ఆఫర్ గురించి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. మీరు ఒక అకాడమిక్ లో ఉంటే జాబ్ కి అప్లై చేస్తే మాత్రం ఈమెయిల్ కి పెట్టినంత ఇంట్రెస్ట్ ఎవ్వరు పెట్టారనమాట. సో ఇక్కడ ఏంది, మీకు స్టూడెంట్స్ కి ఎట్లాగైతే ఈమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్, బ్యాక్ ఎండ్ లో ఎవరు పంపిస్తున్నారు సార్? వీఆర్ ద పర్సన్ హూ ఆర్ గోయింగ్ టు సెండ్ యూ. ప్రతి ఒక్క కంపెనీ ఈమెయిల్స్ అనేది పంపించాల్సిందే. దానికి ఒక బిజినెస్ ఆటోమేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ స్ట్రాటజీస్ అని ఎక్కడ తెలుసుకుంటారు తెలుసా? ఈమెయిల్ మార్కెటింగ్. సార్ నేను ఇప్పుడు జీమెయిల్ నుంచి ఒకటేసారి 1,00,000 మెయిల్స్ పంపించాలి, మీ అకౌంట్ బ్లాక్ పంపించడానికి ఆప్షన్ కూడా లేదు. మళ్ళీ ఎలా పంపించాలి సార్? వీ నీడ్ టు సెండ్ విత్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అన్నమాట. 500 మెయిల్స్ పంపించవచ్చు, 200 మెయిల్స్ పంపించవచ్చు, 10,000 మెయిల్స్ క్వశ్చన్ మార్క్, 1,00,000 మెయిల్స్ క్వశ్చన్ మార్క్. కానీ ఎలా పంపించాలి సార్? 1,00,000 మెయిల్స్ ఒకటేసారి పంపిస్తే ఏమైతే తెలుసా? బ్లాక్ అవుతుంది. దానికి కూడా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఎవరు సబ్స్క్రైబరు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే ఒకలాగా, తెలియని వాళ్ళకైతే ఒకలాగా. హాట్ మెయిల్స్, కోల్డ్ మెయిల్స్, ఎంగేజింగ్ మెయిల్స్, ట్రాన్సాక్షన్ మెయిల్స్ మస్తుగా ఉంటుంది అనమాట. సో వీఆర్ గోయింగ్ టు లర్న్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఈమెయిల్ మార్కెటింగ్. తక్కువ టైంలో ఎలా పంపించాలి, ఆడియన్స్ ఎలా ఫిల్టర్ చేసుకోవాలి, కేటగరీస్ అనేది ఎలా చేసుకోవాలి, ఈమెయిల్ క్యాంపెయిన్ టెంప్లెట్ ఎలా చేసుకోవాలి, ఈమెయిల్ ఒక హెడ్లైన్ ఏంది, బాడీ టెక్స్ట్ ఏంది, ఈమెయిల్ ఒక స్ట్రక్చర్ ఏంది, చాలా డీటెయిల్ గా తెలుసుకుంటారు. మీరు ఆల్రెడీ చూస్తుంటారు, నేను బాగా అమెజాన్ లో షాపింగ్ చేస్తే నాకు ఎంబటి ఈమెయిల్ వస్తుంది. మీరు కొన్నా వస్తుంది, కొనకపోయి వదిలేసినా వస్తుంది, పేమెంట్ వరకు వెళ్ళి ఆపేసినా నీకు ఏదో ఒక ఆఫర్ తోని కొను అంటాడు అనమాట. మళ్ళీ అవన్నీ ఎలా చేస్తున్నారు సార్? అబాండన్ కార్ట్ అనమాట. మళ్ళీ ఇవి ఎలా చేయాలి సార్? వీ హ్యావ్ ఎ సెషన్ ఆన్ దిస్, నథింగ్ టు వరీ. చాలా డీటెయిల్ గా తెలుసుకుంటారు. అమ్మయ్య అయిపోయింది. ఇంకేదైనా ఉందా సార్? ఈమెయిల్ మార్కెటింగ్ అయిపోయింది. ఇంకేదైనా ఉందా? ఎస్ యూ క్యాన్ డూ ఎస్ఎంఎస్ ఆల్సో. ఈమెయిల్ వచ్చిందంటే యూ మస్ట్ నో ఎస్ఎంఎస్. మార్కెట్ లో మీరు ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినా, ఆటో డెబిట్ అయినా, మీరు ఎఫ్ఎల్ఎం కోర్స్ లో రిజిస్టర్ అయినా, యూ ఆర్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎస్ఎంఎస్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ రిజిస్టరింగ్ XYZ కోర్స్. మళ్ళీ ఇది ఎలా వస్తుంది సార్? ఓకేనా? ఎస్ఎంఎస్ విల్ ఫాలో స్ట్రిక్ట్ గా. ఒకప్పుడు వేరేలాగుంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంటుంది అనమాట. నీకు పెంచాలనేది మొట్టికాయాలి, తక్కువ చేయాలన్నా మొట్టికాయ అనేది వేయాలన్నమాట. అంటే ప్రాపర్ ఎలా పంపించాలి, ఈజ్ గోయింగ్ టు గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యి, ఇప్పుడు మన ఫ్రంట్ లైన్ ఎడ్యుటెక్ ఎలా చేస్తుందో, బ్యాంక్స్ కంపెనీస్ ఎలా చేస్తున్నాయో, బయట మార్కెటింగ్ ఇండస్ట్రీస్ ఎలా చేస్తున్నారో, ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్ గా తెలుసుకుంటారు అనమాట. ఎస్ఎంఎస్ మార్కెటింగ్ కూడా మీకు కవర్ అవుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎంఎస్, బల్క్ ఎస్ఎంఎస్ అంటాం. సార్ బల్క్ ఎస్ఎంఎస్ ఒకటి ఉంటే అయిపోతుందా? సో పొలిటికల్ సీజన్, సింపుల్ గా చెప్పాలంటే పొలిటికల్ సీజన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎలక్షన్స్ అనమాట. ఈఎల్ఈ, సిటీ, ఐఓఎన్ఎస్ ఎలక్షన్స్ అనేది ఉంది. ఎలక్షన్స్ లేనిది, ప్రియమైన ఓటర్లారా, నేను మీ నియోజకవర్గం ఒక అభ్యర్థిని, నేను నా గుర్తు ఇది, మీరు దయచేసి నాకు ఓటు వేయండి అని చెప్పేసి మీకు స్టేజెస్ వస్తాయి. ఇప్పుడు ట్రెండ్ ఏంది? ఓకే, ఏ ఫంక్షన్ అయినా, ఏ ఈవెంట్ అయినా దే ఆర్ గోయింగ్ టు సెండ్ సమ్ కైండ్ ఆఫ్ వాయిస్ కాల్స్ అన్నమాట. ఆటోమేటిక్ గా కాల్స్ వచ్చేస్తుంది, వాళ్ళ నంబర్ నుంచి వస్తుంది, కొన్నేమో అన్నోన్ నంబర్ నుంచి వచ్చేస్తుంది. ఏమరా మీరు అన్ఆథరైజ్ గా కార్డ్ యాక్సెస్ చేసిన, పాస్వర్డ్ ఏమరా తప్పు పెట్టి ఏటీఎం లోకి వెళ్ళి విత్డ్రా చేసిన, యు ఆర్ గోయింగ్ టు గెట్ సమ్, ఆర్ యూజింగ్ దిస్ కార్డ్, కరెంట్లీ ద కార్డ్ ఈస్ టెంపరీ బ్లాక్డ్, ఇఫ్ యూ వాంట్ టు XYZ మెసేజ్ వస్తున్నాయి. మళ్ళీ ఇవన్నీ ఎలా వస్తుంది సార్? దట్ కమ్స్ అండర్ వాయిస్ కాల్స్ అనమాట. వాయిస్ కాల్స్ అనమాట. బల్క్ వాయిస్ కాల్స్ అనేది చాలా డిమాండ్ అనేది ఉంది. సో ఒక్క మాడ్యూల్ నేర్చుకున్న బాగుంటుంది కన్నా, దిస్ ఆర్ ద డెడ్లియస్ట్ కాంబినేషన్.
ఎలా చేయాలో కూడా చెప్తాను. జస్ట్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్. సరే సార్, ఇది అయిపోయింది అంటే బల్క్ ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు, బల్క్ వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. దట్ కైండ్ ఆఫ్ టాపిక్స్ ఆల్సో బి కవర్డ్. సరే సార్, వెబ్సైట్ నుంచి ఒక ఈమెయిల్ ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ ఎలా సార్, ఇంకేదైనా ఉందా, మిస్ అవుతున్నామా? ఎస్, చాలా మంది యూట్యూబ్ అంటున్నారు. చాలా మంది యూట్యూబ్ అంటున్నారు. ఎవరన్నా సురు నేను అంత సంపాదించినా, ఇంత సంపాదించినా, నాకు అది కావాలి, ఇది కావాలి, యూట్యూబ్ లో వీడియోస్ పెట్టినా అంటే ఎస్, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ యూట్యూబ్ క్రియేషన్ అన్నమాట. యూట్యూబ్ లో కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, కంటెంట్ స్ట్రాటజీస్ ఏమేమి ఉన్నాయి, ఇది తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైం కంటెంట్ క్రియేషన్ కూడా తెలుసుకుంటారు మీరు. సింపుల్ కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్ క్రియేషన్. ఓకేనా? కంటెంట్ క్రియేషన్. సో ఫేస్లెస్ వీడియోస్ చేయాలా, ఫేస్లెస్ కావాలా, ఫేస్ వీడియోస్ అనేది కావాలా, ఇవన్నీ మీరు చాలా డీటెయిల్ గా తెలుసుకుంటారు అనమాట. సరే సార్, నేను వీడియోస్ క్రియేట్ చేయను, క్యాన్ ఐ ప్రమోట్ అదర్ వీడియోస్, క్యాన్ ఐ ప్రమోట్ అదర్ వీడియోస్, అదర్ విఐడిఓఎస్? ఎస్, యూ క్యాన్ డూ ఇట్ యూజింగ్ యూట్యూబ్ మార్కెటింగ్, ఎంఏఆర్కేటిఎన్జి. అంటే వేరే వాళ్ళకి మంచిగా వ్యూస్ తక్కువ అమౌంట్ తో తెప్పించి యూ క్యాన్ చార్జ్ సమ్ అమౌంట్ అనమాట, ఎక్స్వైజెడ్ అమౌంట్ కూడా చార్జ్ చేయొచ్చు. మళ్ళీ దానికి ఏదైనా కావాలా సార్ అంటే ఆ కాన్సెప్ట్ కూడా మన సెషన్ లో అనేది కవర్ అవుతుంది. జస్ట్ మీరు సెషన్ కి రెగ్యులర్ గా రావాలి, మీకున్న క్వెరీస్ రాసుకోవాలి, చెప్తాను. ఇదంతా వన్ డే లో రాదు సార్, అందుకనే 75+ లైవ్ సెషన్స్ అన్నాను. ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్ గా చెప్తాను. సో మీరు ఏం తెలుసుకోబోతున్నారో ఫస్ట్ డేలో తెలిస్తే ఒక రోజు మర్చిపోయినా రెండో రోజు వస్తారని చెప్పేసి నా కోరిక. ఓకేనా? ఎక్స్వైజెడ్ ఎక్స్వైజెడ్ డన్. సరే సార్, యూట్యూబ్ అయిపోయింది, ఇంకేదైనా ఉందా? ప్యాసివ్ ఇన్కమ్ చేసుకోవాలని అంటే ఇన్ని స్కిల్స్ తెలిసిన తర్వాత ఇంకేదో కావాలనిపిస్తుంది కదా, అదేంటి సార్ అంటే వీఆర్ గోయింగ్ టు గెట్ యాడ్సెన్స్ అన్నమాట. అంటే నాకు కంటెంట్ రాయాలని ఇష్టం అన్నమాట. చాలా మందికి నాకు అది పెట్టాలి, ఇది పెట్టాలి, వాళ్ళ వెబ్సైట్ ఎలా డిజైన్ చేసి పెడుతున్నారు, ఎఫ్ఎల్ఎం ఎలా చేస్తుందో నేను కూడా నాకు నచ్చిన సబ్జెక్ట్ కంటెంట్ పరంగా పెట్టుకోవాలి. అది డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, చిన్నప్పుడు మీకు స్టోరీస్ రాసే ఆప్షన్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. సో అట్లాంటి కంటెంట్ బ్లాగింగ్ అనేది ఎలా చేయాలి, బిఏలో జీజేఎన్జి ప్రాపర్ బ్లాగింగ్ అనేది ఎలా చేయాలి, యాడ్సెన్స్ ప్లస్ బ్లాగింగ్, బ్లాగింగ్ ప్లస్ యాడ్సెన్స్ అంటాం ఇది. సో ఈ కాన్సెప్ట్ కూడా మీకు కవర్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ ఎస్టివో దిస్ కాన్సెప్ట్ విల్ బి డెలివర్డ్. సో ఇది మీరు ప్రాపర్ గా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు అండి. విత్ ఇన్ 6 months యూ క్యాన్ అర్న్ 10,000 to 20,000. గూగులే మీకు రెవెన్యూ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. కానీ కంటెంట్ మీరు ఎంత ఎంగేజింగ్ గా రాస్తారు, మార్కెట్ ఒక అటెన్షన్ బట్టి ఎలా చేస్తారు అనేది అది మీ దగ్గరనే ఉంటుంది. ఐ విల్ గివ్ ఏ ప్రాపర్ ట్రైనింగ్. అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఇలా కూడా మనం జనరేట్ చేయొచ్చు. దీనికి ఏం కావాలి సార్ అంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఇది కావాలంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఎంత సార్? జస్ట్ 1500 ఉంటే చాలు, జస్ట్ 1500 ఉంటే చాలు. ఎవ్రీ ఇయర్ 1000 కానీ 1500 కట్టి వీ కెన్ డూ రెన్యువల్స్ అనమాట. మన మొబైల్ కి ఎట్లయితే 3 months, 6 months, 1 year ప్యాకేజెస్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఒక డొమైన్ తీసుకోవాలి. డొమైన్ తీసుకున్న తర్వాత blogger.com అనేది ఉంటుంది. ఆ డొమైన్ ని blogger.com ని కనెక్ట్ చేసి కంటెంట్ పబ్లిష్ చేసి, కంటెంట్ మార్కెటింగ్ తెలుసు కదా, దాన్ని బేస్ చేసుకొని కంటెంట్ పెట్టుకుంటా పోవాలి. ఎప్పుడైతే మనకు మంచి ట్రాఫిక్ వస్తుందో మంచి రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో గూగులే నీకు రెవెన్యూ జనరేట్ చేసి ఇస్తుంది. ఎలా సార్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గూగుల్ యాడ్సెన్స్ అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే గూగుల్ యాడ్సెన్స్ అంటాం, గూగుల్ యాడ్సెన్స్ అంటాం. సో దట్ కాన్సెప్ట్ విల్ బి కవర్డ్ టు యూట్యూబ్ ఆల్సో, నథింగ్ టు వరీ. సార్ ఇంతేనా సార్? వీ హ్యావ్ ఏ అఫిలియేట్ మార్కెటింగ్ ఆల్సో. అఫిలియేట్, ఎంఏఆర్కేఈటిఎన్, మనకు అఫిలియేట్ మార్కెటింగ్ కూడా ఉంది. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి సార్? మీరు మార్కెట్ లో చాలా చూస్తుంటారు, యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, టెలిగ్రామ్ లో. అది కొన్నాను, ఇది కొన్నాను, వాళ్ళు ఏదో శాంపుల్ చూపిస్తుంటారు. సో బిఫోర్ ఆఫ్టర్ ఇలా ఉంది, ఏదో ఒక ప్రోడక్ట్ ఒక సర్వీస్ చూపిస్తుంటారు. నచ్చింది అనుకోండి మీరు ఎంబటే ఇంకా సెకండ్ డెసిషన్ కూడా రాదు చాలా మందిలో. మీరు ఫస్ట్ ఇంప్రెస్ అయినప్పుడు డైరెక్ట్ పేమెంట్ కొట్టుంటారు, అంటే డైరెక్ట్ ప్రోడక్ట్ సర్వీస్ తీసుకొని ఉంటారు. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసి దే ఆర్ అర్నింగ్ సమ్ కమిషన్ అన్నమాట. మేము కూడా అలాగా చేయాలంటే లేదు. మీరు డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాత కస్టమర్ కి మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. డొమైన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, హోస్టింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎస్ఎంఎస్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఈమెయిల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, చాలా మల్టిపుల్ గా రిక్వైర్మెంట్స్ అనేది ఉంటుంది. సో నీకు ఎవరైతే క్లయింట్స్ అనేది ఉంటారో వాళ్ళతోనే నువ్వు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. నేను సంవత్సరానికి 10 మందికి నేను క్లయింట్ సర్వీస్ ఇచ్చాను. ఒక్కొక్క క్లయింట్ దగ్గర నుంచి యూ కెన్ మేక్ అ కమిషన్ ఆఫ్ 3000 to 5000 రూపీస్ అన్నమాట. దట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ విల్ బి కవర్డ్ యూజింగ్ ఎ సింగిల్ ప్లాట్ఫామ్. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అది అదన్న వద్దు, అమ్ముతే 3000 నుంచి 5000 ఎలా కొట్టాలి, ఒక సింగిల్ మాడ్యూల్ నేర్చుకున్నా గానీ యూ క్యాన్ రికవర్ యువర్ ఫీజ్ అనమాట. సో అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే మీకు కంపల్సరీ డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్ గా తెలిసి ఉండాలి. మళ్ళీ అఫిలియేట్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ లో వస్తుందంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. దాని లోపల పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, గ్రోత్ మార్కెటింగ్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో అఫిలియేట్ మార్కెటింగ్ కూడా ఒక స్ట్రాటజీ అన్నమాట. సో రాంగ్ డైరెక్షన్స్ వెళ్ళకుండా సింపుల్ గా కస్టమర్ కి ఏం కావాలి, దాన్ని ఎలా అమ్మాలి, తీసుకోవాలి, ఒక దగ్గర తీసుకోవాలి, ఒక దగ్గర అమ్మాలి, చాలు. ఎక్కువ రిస్క్ వద్దు.
బ్లాగింగ్ తోనే ఎలా చేయాలి, వితౌట్ బ్లాగింగ్ ఎలా చేయాలి, దట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ విల్ బి కవర్డ్ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్ అన్నమాట. సో ఇక్కడ మీకు రాస్తున్నాను, ఏ సింగిల్ సేల్ విల్ మేక్ ఏ కమిషన్, COMISSION కమిషన్ ఆఫ్ ఎంత సార్, ఏ కమిషన్ ఆఫ్ 3K to మొన్నటి వరకు 5K ఉండి కొంచెం రెడ్యూస్ చేశారు, 3K to 5K ప్లస్ అన్నమాట. చాలా ఉన్నాయి టూల్స్, యు ఆర్ గోయింగ్ టు లర్న్. కానీ ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను, కొన్ని అవుట్పుట్ ఇస్తాను, మీరే టైం మీద కూర్చోవాలి, మీరే ఇంప్లిమెంట్ అనేది చేయాలి. ఒక ప్రాపర్ పాత్ అనేది చూపిస్తాను. రోజు మీతో డ్రైవ్ చేయలేను కదా, కొన్ని ఎగ్జాంపుల్ చూపించి ఇలా చేయాలని చెప్పేసి ప్రాపర్ డైరెక్షన్ ఇస్తాను. ఆ డైరెక్షన్ మీరు ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది. సరే సార్, ఇంతగానం చెప్పారు కదా, ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉంది కదా, ఇవన్నీ నేర్చుకున్నాక మీరు ఏం చేయొచ్చు తెలుసా, మీరు జాబ్ కావాలంటే జాబ్ చేయొచ్చు, బిజినెస్ కావాలంటే బిజినెస్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ కావాలంటే ఫ్రీలాన్సింగ్ కూడా ఇంకా చాలా ఉన్నాయి, అప్కమింగ్ సెషన్స్ లో కవర్ అయిపోతాయి. సో ఫ్రీలాన్సింగ్ కావాలంటే ఏం కావాలంటే సాలిడ్ స్కిల్ అనేది ఉండాలి, ప్రాబ్లమాటిక్ సొల్యూషన్ సాల్వింగ్ అనేది కావాలి. అంటే ఒక మార్కెట్ లో ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ ని ప్రాపర్ గా అనలైజ్ చేసి వాళ్ళకు రిజల్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఫ్రీలాన్సింగ్ మీద మల్టిపుల్ టాపిక్స్ ఉన్నాయండి. నేను చెప్పే ప్రతి ఒక్క సెషన్ లో, ప్రతి ఒక్క మాడ్యూల్ లో ఎక్కడో ఒక దగ్గర చిన్న ఫ్రీలాన్సింగ్ డేటా అనేది ఉంటుంది. దాన్ని మీరు కరెక్ట్ గా మార్కెట్ చేసుకోగలిగితే చాలు. అంతేనా సార్, ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వాడాలి, దీంతో పాటు మనకు ఏఐ టూల్స్ అన్నాను కదా, ఏఐ టూల్స్ అనేది ఎలా కవర్ చేయాలి, ఈరోజు ఏదైనా ఏఐ టూల్స్ చెప్తారా సార్, జస్ట్ హోల్డ్ ఆన్, ఐ విల్ గివ్ యూ. డన్. ఏఐ టూల్స్ కూడా కవర్ అవుతాయి అనమాట మాడ్యూల్ వైజ్ గా. అంటే ఏఐ టూల్స్ చెప్తే మార్కెట్ లో చాలా మంది ఉంటారు, ఇన్స్టాగ్రామ్ మీరు చూస్తుంటారు, షార్ట్స్ లో ఇక్కడ పోయినా కానీ ఏఐ టూల్స్ ఉన్నాయి. కానీ మన బిజినెస్ ప్రకారంగా ఎలా చూసుకోవాలి ఏఐ టూల్స్ ని చాలా డీటెయిల్ గా రేపు నుంచి చెప్తాను. ఓకేనా, నాట్ టుడే, ఫ్రమ్ టుమారో ఐ విల్ గివ్ వన్ బై వన్ గెట్ రెడీ. దాని మీదనే 5 to 10 ఇయర్స్ సెషన్ ఉంటుంది. సబ్జెక్ట్ పరంగా ఎలా వాడాలో చాలా డీటెయిల్ గా తెలుస్తుంది అన్నమాట. సార్ ఇంకేదైనా మిస్ అవుతున్నామా? క్లియర్ అందరికి? సార్ క్లియర్, ఎక్కడి వరకు క్లియరా? నేను చెప్తాను మోనిషా, ఐ విల్ ఇక్కడ వరకు క్లియరా? సిలబస్ బాగుందా? సిలబస్ బాగుందా? సిలబస్ బాగుందా? గుడ్డా, క్లియరా, బ్యాడా, వరస్ట్, ఐ డోంట్ నో. నా ట్రైనింగ్ ఎలా ఉందో కూడా నాకు తెలియదు అండి. గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే ఓకే, క్రిస్టల్ క్లియరా? థ్యాంక్స్ సార్. ఇంకా చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. కెన్ ఐ కంటిన్యూ 10 minutes మోర్? కెన్ ఐ కంటిన్యూ 10 minutes మోర్? మీరు కామెంట్స్ ఇస్తే దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. చాలా ఎంగేజింగ్ గా చెప్తాను, రేపటి ఇంకా ఎంగేజింగ్ గా చెప్తాను. ఓకే, యా, ఇదాఫా. ఓకే, ఓ 10 minutes చెప్పి క్లోజ్ చేస్తాను, 10 minutes చెప్పి క్లోజ్ చేస్తాను. ఐ విల్ క్లోజ్ అట్ 7:20. సార్ 10 minutes అంటే 7:15 కదా, 7:20 ఎందుకు సార్ అంటే చెప్తాను. సరే సార్, ఇవన్నీ తీసుకున్నారు కదా, మళ్ళీ నాకు కావాల్సిన అంటే ఏదో టూల్స్ ఉంటాయి కదా సార్, అంటే ఎస్ఈఓకి కొన్ని టూల్స్ ఉంటాయి, డొమైన్ కి కొన్ని టూల్స్ ఉంటాయి, సో ఇంకేదైనా రీసెర్చ్ చేయాలంటే ఇలాంటి టూల్స్ ఉంటాయి. సో యు ఆర్ గోయింగ్ టు లోన్ ఫ్రీ ప్లస్ ప్రీమియం టూల్స్, PREMIUM, ఫ్రీ ప్లస్ ప్రీమియం టూల్స్ at very low cost, very low cost, and at zero investment also. Zero INVESTME అంటే at zero investment also. ఇక్కడ నేను ఎండ్ ఆఫ్ ది డే మీకు ఇంకా చాలా ఉంది, ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ హియర్. సో ఇంకా నేను మీకు చెప్పబోయేది ఏంది సార్ అంటే, ఇఫ్ యూ ATTEND అటెండ్ REGULARLY, ఇఫ్ యూ అటెండ్ రెగ్యులర్లీ, ఓకేనా, ఆర్ ఇఫ్ యూ మిస్డ్, ఇఫ్ యూ MISSED, ఇఫ్ యూ మిస్డ్ ఆర్ అనేబుల్, అంటే ఏది రాసిన అదే కదా, డీటెయిల్ గా చెప్తున్నాను. అనేబుల్ టు అటెండ్ ద సెషన్, ప్లీజ్ వాచ్ రికార్డింగ్స్, ప్లీజ్ వాచ్ రికార్డింగ్స్, ప్లీజ్ వాచ్ రికార్డింగ్స్, ప్లీజ్ వాచ్ RECORDINGS, please watch recordings. Very important. If you attend regularly, if you missed, unable to attend the session, please watch recordings daily. ఎప్పుడైతే మీరు నా దానికి వస్తారో మీకు ఒక ఆప్షన్ ఇస్తాను అనమాట. అష్యూరెన్స్ అనుకోవచ్చు, గ్యారంటీ అనుకోవచ్చు, వర్క్ ఫామ్ లో అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు, ప్యాకేజ్ అనేది తర్వాత చెప్తాను, ఫస్ట్ స్కిల్ అనేది ఇంపార్టెంట్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, 100 members ఉన్నారు, 100 అయితే 100, 200 అయితే 200, ఐ డోంట్ నో నంబర్. నేను చెప్పింది మీరు చేస్తే మాత్రము వితౌట్ యూజింగ్ ఎనీ టూల్స్ ఆర్ యూ క్లోజ్ ఏ ప్రాజెక్ట్, మినిమం గ్యారంటీగా చెప్పొచ్చు అనమాట. క్యాన్ ఇంప్లిమెంట్ SEO స్ట్రాటజీ వితౌట్ యూజింగ్ ఎనీ టూల్, యూ క్యాన్ రేజ్ యువర్ హ్యాండ్, అంటే ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తాను. వితౌట్ యూజింగ్ ఎనీ AI టూల్, ఆర్ యూ గోయింగ్ టు డిజైన్ ఎ వెబ్సైట్? ఎస్, యూ ఆర్ గోయింగ్ టు డిజైన్ ఎ వెబ్సైట్. వితౌట్ యూజింగ్ ఎనీ టూల్ ఆర్ ఎనీ AI టూల్, ఆర్ యూ గోయింగ్ టు క్రియేట్ ఎ క్యాంపెయిన్? ఎస్, యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ క్యాంపెయిన్. ఓకేనా, ఈ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ రావాలంటే రెగ్యులర్ గా రావాలి. మళ్ళీ ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్ అంటే, రోజు మనకు 24 hours ఉంటుంది,
24 అవర్స్ ఉంటుంది, కామా ఎన్ని డేస్ కూడా వద్దు మనకి. సో 365 డేస్ ఉంటుంది, 24/7 ఉంటుంది. ఐ డోంట్ నో ఎనీథింగ్, బట్ యూ మస్ట్ ఇన్వెస్ట్ 1% to 2% టైం అన్నమాట. మినిమం గ్యారంటీకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సార్ ఏదో చెప్పారు, ఒక బుక్ లో రాసుకున్నాను, సార్ ఏది ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టారు, అదే మీరు 70 డేస్ రిపీట్ చేసుకోండి, సబ్జెక్ట్ మొత్తం మీ కళ్ళ ముందర ఉంటుంది అనమాట. సో మీకు 24 అవర్స్ లో 1% to 2%, అంటే నేను మొత్తం మీ టైం అడగడం లేదు. సరే మ్యాక్సిమం సార్ నాకు 1% 2% కమిషన్ వద్దు సార్ అంటే 10% 20% కావాలి కదా, పోనీ 10% మీ ఒక వాల్యుబుల్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు అండి. యూ విల్ బి యూ విల్ బి యూ విల్ బి బెస్ట్ ఇన్ ద మార్కెట్. ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తాను. అది ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు, బట్ ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. ఓకేనా? యూ విల్ బి బెస్ట్ ఇన్ ద మార్కెట్. మీరు జాబ్ కావాలంటే జాబ్, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. సో ఐఎమ్ స్టాపింగ్ హియర్, వద్దు ఇంకా, డన్. సో మీరు ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేస్తే ఐ విల్ గివ్ వాల్యుబుల్ ఆన్సర్స్ టు యూ. కోడింగ్ లేకుండా వెబ్సైట్ క్రియేట్ 100% అవుతుంది. ఐ డోంట్ నో తన్మయ్, మీరు చూస్తారు కదా, జస్ట్ 10 డేస్ ఆగండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఐఎమ్ స్టాపింగ్ హియర్. దిస్ ఇస్ ద డే వన్ బాగుందా కంటెంట్? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. చాలు, ఎక్కువ చెప్పినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని. బాగుంది కదా? ఓకే టేక్ స్క్రీన్ షాట్స్. I need to put in the website or I need to put in the group. Zenith, are you there? Yeah, thanks a lot అండి, థ్యాంక్స్ లాట్. చాలు, ఇంట్రెస్టింగ్, చాలు. డీటెయిల్ గా తెలుసుకుందాం, వన్ బై వన్ చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఐ నీడ్ టు టేక్ సమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే, సో మీ దగ్గర మన క్వెరీస్ ఉంటే అడగొచ్చు, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వెరీస్. ఓకే, ఇంకా చెప్పాలని ఉంది, టుమారో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ. ఓకే, డన్. యా 3 months పడుతుందండి, 3 months పడుతుందండి. జస్ట్ ఏ మినిట్. డన్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి అడుగుతాను, యూ కెన్ ఆన్సర్ మీ. ఓకే, డన్. ఫస్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? త్రివేణి, చెప్పమ్మా త్రివేణి. యూ కెన్ స్పీక్ విత్ మీ త్రివేణి. ఓకే, యా రిమైనింగ్ వాళ్ళు ఉండొచ్చండి, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే వేరే వాళ్ళ క్వెరీస్ కూడా మీకు యాడ్ అవుతాయంటే, ఫస్ట్ డే కదా, ఓ 20 minutes వెయిట్ చేయండి, ఏం కాదు. యశ్వంత్, ఓకే, మీకు ఎవరైతే ఇక్కడ హ్యాండ్ రైజ్ చేస్తున్నారో ఐఎమ్ గోయింగ్ టు ఎనేబుల్ యువర్ వాయిసెస్, యూ కెన్ స్పీక్ విత్ మీ. శివలీల, నవీన్, హనుమంత్, 1 by 1. ఓ 5 members ఎనేబుల్ చేశాను నేను. హలో, ఓ 5 members ఎనేబుల్ చేశాను. యా చెప్పండి అమ్మా త్రివేణి. సార్ దీని వల్ల డిజిటల్ మార్కెటింగ్ వల్ల జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్? ఉంటాయమ్మా, కంపల్సరీ ఉంటాయి. సో డిజిటల్ మార్కెటింగ్ లో రిమోట్ జాబ్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అంటే ప్రాపర్ స్కిల్ ఉందనుకోండి, మీరు ఎక్కడన్నా చేసుకోవచ్చు. ఈ కెరియర్ గ్యాప్ ఉంది సార్, దాని వల్ల ఏం ప్రాబ్లం ఉండదు కదా దీనికి? ఏం లేదమ్మా, ఏం లేదు. వర్క్ ఎలా చేయాలో తెలిస్తే చాలు, ఓపెన్ గా చెప్తున్నాను కదా. సో వాళ్ళకి వెబ్సైట్ డిజైన్ కావాలంటే వెబ్సైట్ సర్వీసెస్ ఇవ్వచ్చు. సార్ నాకు వెబ్సైట్ మొత్తం తెలుసు, నాకు చేయడానికి రాదు అంటే కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే అతనికి ఏదో ప్రాబ్లం ఉంది, పేజ్ ఎలా పెట్టాలో, పోస్ట్ ఎలా పెట్టాలో, డిజైనింగ్ ఎలా చేయాలో తెలియదు, గంటకి ఇంత చార్జ్ చేసి కూడా అలాంటి వర్క్స్ ని మీరు క్లోజ్ చేయవచ్చు. దానికి కూడా చాలా డిమాండ్ ఉంది మార్కెట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ త్రివేణి. సార్ ఈ డాక్యుమెంట్ మీ అందరికి వస్తుంది, ఎవరైతే అడుగుతున్నారో. ఓకే, సో ఓకే, ఐ నీడ్ టు కరెక్ట్ ఇయర్. ఎవరో సార్ జిఎస్టీ అంటే ఏందో అడిగారు కదా. జిఎస్టీ ఇస్ నథింగ్ బట్ ఏ గూగుల్ సర్చ్ కన్సోల్. గూగుల్ SERచ్ సెర్చ్, CONSOL కన్సోల్. ఓకేనా? డీటెయిల్ గా చెప్తాను, 1 by 1 చెప్తాను. ఓకే, డన్. ఇంకా వేరే వాళ్ళు అడగొచ్చండి. థ్యాంక్ యూ త్రివేణి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్. ఇంకా నవీన్, యూ కెన్ స్పీక్ విత్ మీ. యా, సో బేసికల్లీ ఇప్పుడు మనము ఎవరైనా తమ ఇంటి నుంచే ఈ ఇది ఏదన్నా స్టార్ట్ చేయాలనుకోండి వర్క్. ఓకే, అంటే నేర్చుకుంటూ అతను పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం ఏదో ఒక దగ్గర స్టార్ట్ చేయాలనుకోండి. సో ఇప్పుడు మామూలుగా మనకు ఒకటి మీ సేవ లాంటి యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవును, దాన్ని అక్కడ నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఇవి ఎన్హాన్స్ చేసుకుంటా పోవచ్చు కదా. సో వాట్ ఈస్ ద ఫస్ట్
టూల్ కానీ లేకపోతే ఏదో ఒకటి ఇట్లా మనం అది నేర్చుకొని అది చేసి ఒక అవుట్కమ్ వచ్చి ఒక 1 రూపీ అనేది ఎలా జనరేట్ చేస్తాం, డబ్బు ఎలా మీకు పుట్టిస్తాం. డెఫినెట్లీ ఆఫ్టర్ జస్ట్ హోల్డ్ ఫర్ 20 డేస్ అండి. మీరు అన్నదానికి కరెక్ట్ ఆన్సర్ ఉంది. కానీ ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. జస్ట్ హోల్డ్ ఫర్ 20 డేస్. మీకు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ అయిన తర్వాత మీకే అర్థమైపోతుంది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి, దానికి కావాల్సిన బేసిక్ ప్లాన్స్ ఏంది, ఎంత అమౌంట్కి ఎంత చేయొచ్చు, క్లయింట్స్ ఎక్కడ తెలుసుకోవచ్చు అని చెప్పేసి యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇట్ విత్ ఇన్ 1 మంత్. సో ఈ రోజు Jan 6th కదా, సంక్రాంతికి 3 days హాలిడేస్ ఉండొచ్చు. February 6th లోపల మీకు అర్థమైపోతుంది. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. ఓకేనా నవి? డెఫినెట్ అవుట్కమ్ మీకే తెలుస్తుంది. క్యాన్వా నుంచి అనుకోవచ్చా? వెబ్సైట్ నుంచి అంటున్నాను, డైరెక్ట్ మీకు వెబ్సైట్ మాడ్యూల్ అంటున్నాను. కాన్వా నుంచి తీసుకోవచ్చు. అంటే మీకు ప్రాపర్ ట్రైనింగ్ లేదు, నేను కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వలేనండి. ఐ నో ఆన్సర్, బట్ ఇక్కడ షార్ట్ టైమ్ లో నేను మీకు చెప్పలేకపోతున్నాను అంతే. ఓకేనా? యా నవీన్, ఓకేనండి. జస్ట్ గివ్ మీ టిల్ February 6th. ఇప్పటి వరకు మీరు కంటెంట్ చూస్తారు కదా, అంటే డిజిటల్ మార్కెటింగ్ చేసుకో నేను ఏం చేస్తాను అనేది కంప్లీట్ ఒక ఓవర్ వచ్చి ఉండొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే మార్కెట్లో ఏందో అంటారు, తెలియదు చాలా మందికి. వాళ్ళని జాయిన్ చెప్పి వీళ్ళని జాయిన్ చెప్పి మార్కెట్ అంతా అలా జంక్ అయిపోయింది అన్నమాట. సో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ప్రతి ఒక్క కంపెనీకి మనం కావాలి, మనం లేకపోతే మార్కెటింగ్ అనేది కంప్లీట్లీ డౌన్. అలాంటి సబ్జెక్ట్ మీకు ఇస్తున్నాను. మీకు 1 month తర్వాత మీకు అర్థమైపోతుంది. యు ఆర్ గోయింగ్ టు గివ్ మీ సమ్ ఐడియాస్ టు మీ. ఓకేనా నవీన్? ఓకేనండి. ఓకే. యా, అంటే నేను థ్యాంక్ యూ. ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు 60 రూపీస్ పర్ డే అనేది ఒకటి క్యాన్వాలో ఉంది ఆప్షన్. అది పే చేసి మనము స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఆ 60 రూపీస్ మీకు ఎవరిస్తారో తెలియదు కానీ విత్ ఇన్ 2 months లో యు ఆర్ గోయింగ్ టు లెర్న్ దానికంటే ఇంకా పవర్ఫుల్ స్ట్రాటజీస్ తెలుసుకుంటారు మీరు. క్లయింట్ ని పట్టుకొని క్లయింట్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తే చాలు, యు ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ అమౌంట్. అలాంటి స్ట్రాటజీస్ కూడా చెప్తాను. ఓకేనా నవి? ఓకే. మరి ఇది Yeah. గూగుల్ ఇది డాక్ షేర్ చేస్తారా? ఈ డాక్ మీకు రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది కదా, అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. బై 9-10 వరకు మీకు అప్డేట్ అయిపోతుంది ఒక్కసారి అది కంప్లీట్ గా. చూపియరా సైట్? ఎందుకంటే నేను ఇవాళ మార్నింగ్ సైట్ ఓపెన్ చేస్తుంటుంటే అది ఫ్లిక్కరింగ్ ఇట్లా షేక్ అవుతుంది, వస్తుంది పోతుంది. నా దగ్గర వేరేది ఉందండి, ఐ నీడ్ టు చెక్ ఇట్. సో సో మీకు ప్రాపర్ డాక్యుమెంట్ అనేది వస్తుంటుంది, నథింగ్ టు వరీ. Hmm. లేకపోతే క్లాస్ రూమ్ అని కూడా ఉంది, అది వాడుకోవచ్చా మనం? ఏదండి? కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇది మనది మనమే వాడాలి. classroom.com, classroom.com. అది కాదు కాదు. సో మనకి ఇట్లా లాగిన్ అయిన తర్వాత మీరు అంటే ఇక్కడ నాది అవుట్డేటెడ్, ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ విత్ రియాక్ట్ అని ఉంటుంది. ఇట్లా మీకు లాగిన్ డాష్ బోర్డు వెళ్ళంగానే ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఇలా క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ లో డేటా వస్తుంది. ఇట్లా మీకు డేటా అనేది మేము అప్లోడ్ చేస్తాం అనమాట కంప్లీట్ గా. ఓకేనా? కంపల్సరీ గ్రూప్ లో జాయిన్ కండి. ఇట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే. యా, అది గ్రూప్ లో ఎలా అండి? మీకు వాట్సాప్ లింక్ ఉంటుందండి. మీకు గ్రూప్ లో జాయిన్ అయ్యారా మీరు? నేను ఇది వెబ్సైట్ ఓపెన్ చేశాను, లింక్ ఓకే. కానీ అది ఫ్లిక్ ప్రొఫైల్ లాగిన్ ఇది కొట్టాలి లాగిన్. నవీన్ మీరు ఏం చేస్తారంటే యూ కెన్ చాట్ విత్ 8333077727. అక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు డాక్యుమెంట్ కూడా వస్తుంది, ఒక్కసారి చూడండి. మీరు ఏదైతే పేమెంట్ కట్టాలన్నప్పుడు మీరు ఒక వాట్సాప్ ఒక నంబర్ ఇచ్చి ఉంటారు కదా, దానికి వాట్సాప్ ఉంటే కంపల్సరీ మన వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ పంపించుంటారు. కోర్స్ ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా గ్రూప్ లో జాయిన్ కావాలి, ఇంపార్టెంట్ డేటా మొత్తం మీ దగ్గర ఉంటుంది. ఓకేనా నవీన్? నాకు ఒక జూమ్ లింక్ ఇచ్చారు అంతే, జాయిన్ అయినా. వస్తుందండి, అది కూడా వస్తుందండి. ఒక్కసారి మీకు రాలేదనుకోండి, యూ కెన్ చాట్ విత్ 8333077727. ఓకే, ఒక్కసారి ఇస్తున్నాను చూడండి, 8333077727. కంపల్సరీ మీకు టీం అనేది రిప్లై అనేది ఇస్తుంది అన్నమాట. ఎవరైతే రాలేదో నవీన్ మీకు పర్సనల్ గా పెడుతున్నాను చూడండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. జస్ట్ యా, ఇంకెవరండి? అశ్విన్ చెప్పండి. అశ్విన్ హలో చెప్పండి. అశ్విన్ సార్, ఇది ఎంఎన్సీసీ వాటికి అంటే డిజిటల్ మార్కెటింగ్ మీద జాబ్స్ అవి ట్రై చేయాలంటే అది రిఫరెన్స్ అది ఇస్తారా సార్? అది ఉంటాయండి. అంటే ఇప్పుడు అంటే ఎప్పుడైనా మీరు సార్ అది రిఫరెల్ అది పెడుతున్నారు కదా, ఇట్లా
మామూలు ఐటీ సైడ్ ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఒకవేళ అంటే MNCs లో జాబ్ చేయాలంటే రిఫరల్స్ అవి ఇస్తారా సార్? మేము రిఫరల్స్ అనేది అది హెచ్ఆర్ టీమ్ అనే డెసిషన్ తీసుకుంటుందండి. కానీ అప్డేట్స్ మాత్రం మీకు ఇవ్వడానికి తెలుస్తుంది. ఎందుకంటే ఒక కంపెనీకి ఇన్స్ట్రక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము యాక్సెప్ట్ చేయాలి. సో మాకున్న నెట్వర్క్ లో ఎఫ్ఎల్ఎం అనేది మీకు గుడ్ డెసిషన్ తీసుకొని మీకు ఇస్తుంది. కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద స్కిల్ బేస్డ్. ఓకే యశ్వంత్, ఓకే అక్కడి సార్. వరకు నేను మీకు చెప్పగలుగుతాను. మిగిలిందంతా హెచ్ఆర్ ఏదైతే టీం ఉన్నారో మనకు హెచ్ఆర్ 4 మెంబర్స్ ఉన్నారు. దే విల్ టేక్ ఏ ఫైనల్ డెసిషన్. ఆ డెసిషన్ కూడా నా దగ్గర ఉంది. ఓకేనా, నా దగ్గర ఉన్నది నేను మీకు కంపల్సరీ కన్వే చేయగలుగుతాను. సార్ ఇది MNCs వాటికి ట్రై చేసుకోవచ్చు కదా? ట్రై చేసుకోవచ్చండి. కాగ్నిజెంట్ ఏదేబ్బా అది సారీ పేరు అలాగే. గుర్తుకు రావడం లేదు. కాగ్నిజెంట్ ఇస్ ఫిక్స్డ్ కాదు. ఇంకొకటి యాక్సెంచర్. కాగ్నిజెంట్ అండ్ యాక్సెంచర్ గూగుల్ అనలిటిక్స్ క్లయింట్ అన్నమాట. వాళ్ళు గూగుల్ కే వీళ్ళు క్లయింట్ అన్నమాట. అలాంటి స్టూడెంట్స్ కూడా మన దగ్గర చేస్తున్నారు. ఓకేనా, డన్. థ్యాంక్ యూ సార్. సింపుల్ ఆన్సర్. యా, థ్యాంక్ యూ. యా, ఇంకా అండి యశ్వంత్ అయిపోయారు. పృథ్వీ 1 by 1 మీరు నాతో మాట్లాడొచ్చు. పృథ్వీ చెప్పండి. పృథ్వీ చెప్పండి. పృథ్వీ. యా, రేవంత్ మీరు ఒక కామెంట్ చేశారండి. ఉన్నారా రేవంత్? చాలా మంది Sorry, హ్యాండ్ రైజ్ చేశారు. sorry, I was talking on mute. ఓకే ఓకే, చెప్పండి పృథ్వీ. Yeah, content marketing లో landing pages, podcasts అవన్నీ ఉన్నాయి కదా. So what are అవును. white papers? సింపుల్ గా చెప్పాలంటే రిసెర్చ్ పేపర్స్ అనుకోవచ్చు అండి. ఒక ప్రాబ్లమాటిక్ ఒక సొల్యూషన్ చేస్తాం కదా, దాని రిలేటెడ్ డేటా ఉంటుంది. Okay, okay, ఐ విల్ గివ్ ద సొల్యూషన్. ఐ విల్ గివ్ ద సమ్ ఓవర్ వ్యూ. మనం వైట్ okay, పేపర్స్ రీసెర్చ్ పేపర్ అంత డీటెయిల్ గా వెళ్ళాము. ఒక okay, ప్రాబ్లమాటిక్ ఉంది మార్కెట్ లో, దాని సొల్యూషన్ ఎలా తీసుకుని వస్తున్నారు, ఒక స్టడీ okay, డీటెయిల్ గా ఉంటుంది. okay. So it's like general గా ఒక ప్రాబ్లం ఉంటే you will come up with a business solution లాగా. అంతే With, అంతే అంతే, కరెక్ట్. అంటే in the form of blog రాయడమో, వీడియో చేయడమో దాని గురించి. Something కంప్లీట్లీ like that. డిఫరెంట్ అండి. మీరు ఏ డిపార్ట్మెంట్ తెలుసుకోవచ్చా నేను అకాడమిక్ లో, ఇఫ్ యూ డోంట్ మైండ్? అంటే I was graduated from information technology. Later I did my MBA in London. వెరీ గుడ్ అండి. Yeah. పెద్ద ప్రొఫైల్. థ్యాంక్ యూ పృథ్వీ. మీకు Yeah, చెప్తానండి. ఆ and టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను మీకు. yeah, ఐటీలో okay. మీకు Yeah. కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ ఉంటే అసలు ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఎలా స్టార్ట్ అని చెప్పేసి ఒక పెద్ద డాక్యుమెంట్ ఉంటుంది కదా, అలాంటిది అన్నమాట. అంతకుమించి ఓపెన్ గా Okay, చెప్పేది okay, okay. It's like Jira లో ఓకేనా? Confluence type లో అన్ని. Okay. ఎస్ Yeah, yeah. నేను And చెప్తాను ఆ yeah, టాపిక్. okay, no worries. మనం డీటెయిల్ గా తర్వాత చూద్దాం. అండ్ సర్చ్ ఇంజిన్ Definitely. ఆప్టిమైజేషన్ కి మనం ఏ టూల్ వాడతాం? సెర్చ్ I just ఇంజిన్ want to ఆప్టిమైజేషన్. డీటెయిల్ గా ఏమొద్దు. I just want to know the tool, what tool we are using అనేది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది మీరు ప్రాపర్ గా మార్కెట్ అంటే కరెంట్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో కంప్లీట్ గా మార్కెట్ మొత్తం డిపెండ్ అయింది. మాక్సిమం 2 టూల్స్ అయితే ఏ స్టెప్స్ వాడతారు, లేకపోతే SEM రష్ వాడతారు. ఇవి 2 లేకుండా ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ యూ. వితౌట్ టూల్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ యూ. Okay, without tool. Okay, okay, వితౌట్ టూల్ ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ సమ్ రిజల్ట్స్ ఆల్సో. ఆ కాన్ఫిడెన్స్. okay, ఓకేనా? okay, okay. అండ్ వాట్ అబౌట్ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ SMS మార్కెటింగ్? అంటే నాకు కొంచెం సేల్స్ ఫోర్స్ క్లౌడ్ ఓకే మార్కెటింగ్ టూల్ మీద కూడా ఐడియా ఉంది. సో ఆ టూల్ నేను ఓకే. వాడినాను. అండ్ ఐ వాంట్ టు నో సో ఈమెయిల్ మార్కెటింగ్ కి SMS కి మనం ఏది వాడతాం అనేది. సో ఈమెయిల్ మార్కెట్ సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఈమెయిల్ మార్కెటింగ్ పెద్ద కాన్సెప్ట్ అండి. సింపుల్ గా చెప్తాను. నా దగ్గర కాంటాక్ట్స్ అన్లిమిటెడ్ ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ ద కాంటాక్ట్స్ దే విల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ప్రైసింగ్ అనేది ఉంటుంది. ప్రైసింగ్ మోడల్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. నీ దగ్గర 1000 Okay, సబ్స్క్రైబర్స్ ఉంటే 1000 సబ్స్క్రైబర్స్ ఒక రేటు. సో okay, 2000 సబ్స్క్రైబర్స్ ఉంటే 2000 సబ్స్క్రైబర్స్ ఒక రేటు. అప్ టు 1 lakh సబ్స్క్రైబర్స్ ఉంటే అప్ టు 1 lakh సబ్స్క్రైబర్స్ ఒక రేటు. వాళ్ళు 12 okay, times to 15 times మెయిల్స్ అనేది పంపించుకోవచ్చు. సో దిస్ okay. ఇస్ ద ఫస్ట్ ప్లాన్. దీంట్లో మీకు మెయిల్ షిప్ ఉంది, బ్రేవో ఉంది. అంటే మెయిల్ షిప్ అనేది మార్కెట్ లీడర్. ఓకేనా? సెకండ్ వన్ మనకు వచ్చేసి ఎలా ఉంటుందంటే Sorry. అన్లిమిటెడ్ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. బట్ దే Okay, ఆర్ గోయింగ్ టు రిచ్ ఇట్ విత్ ఈమెయిల్స్. సో నువ్వు ఎంత మంది కన్నా పంపించుకో. సో 30,000 okay, ఈమెయిల్స్ ఒక ప్రైజ్, 1 lakh ఈమెయిల్స్ ఒక ప్రైజ్ అంటారు. సో okay, దీని 2 బేసెస్ చేసుకొని ప్రైస్ విల్ బి డిఫరెంట్. ఒక కంపెనీకి ఒక టూల్ ఇష్టం, ఇంకో కంపెనీకి ఇంకొక టూల్ ఇష్టం okay. అన్నమాట. Depending upon మన డిపెండ్స్ అపాన్ ద ట్రాఫిక్ ఎంత ఉంది, రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్. Yeah. Okay, కంప్లీట్లీ okay, రిక్వైర్మెంట్. okay. And my మీకు last చెప్తానండి, question. మాస్ డేటా
మాస్ డేటాని ఎలా ఫిల్టర్ చేయాలి, వాళ్ళకి ఎలా పంపాలి అనేది అదో థియరిటికల్ పార్టే 30 minutes ఉంటుంది. ఆ 30 minutes Okay. తర్వాత యు ఆర్ గోయింగ్ టు గెట్ షార్ప్ ఎలా అంటే వీళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి మనం ఈ ప్లాన్ తీసుకోవచ్చు అని చెప్పేసి యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ 30 minutes ఆఫ్ థియరిటికల్. ఓకే, ఓకే అక్కడ మీకు ఓకే క్లారిటీ వచ్చేస్తుంది. యా ఓకే. Yes, Prithvi. అండ్ మై లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనం ఈ 3 months లో మన పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ అవుతుందా, లేకుంటే లేటర్ ఐ హావ్ టు వర్క్ ఆన్, లైక్ వాట్ ఈస్ ద ప్రొసీజర్? అంటే So ఇప్పుడు you are జనరలీ going to ఐ అంటే వాంట్ టు బీ జాబ్ రెడీ. 3 months తర్వాత ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఏ డే అసలు. అంటే got it. యా మీకు అర్థమైపోతుందండి. ఇంతకు ముందు కూడా Yeah. ఒకరు అడిగారు కదా, మేబీ అతని పేరు గుర్తుకులేదు. విత్ ఇన్ 1 month లో యు ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ క్లారిఫికేషన్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ రియల్ టైమ్ సబ్జెక్ట్ అని. ఓకే ఓకే ఓకేనా? డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ ద థింగ్స్. ఓకే, యా. థ్యాంక్ యూ సుబ్బు గారు. యా ఐఎమ్ డన్ విత్ మై డౌట్స్. యా థ్యాంక్ యూ థ్యాంక్ పృథ్వీ. యూ. రేవంత్, ఒక్కసారి రేవంత్ ఉన్నారా? 1 by 1 అండి. రేవంత్ సార్, రేవంత్ ఏమంటున్నారంటే, హలో సార్, I just want to tell about myself. Purpose of purchasing course. I am watching your digital marketing course. I got a job in government company. I have a dream to have my own website and run it for passive income. Very good. మీ కోర్సులో సిలబస్ అయితే చాలా కంటెంట్ ఉంది. వాటిలో నాకు 80% కనుక అవుతే కనెక్ట్ ఎక్కువ. ఓకే, ఐ థింక్ ఆల్ దిస్ విల్ బై నవర్ వే. ఓకే, వెరీ గుడ్. ఐఎమ్ ఏ నాన్ ఐటీ క్యాండిడేట్ అండ్ ఐ కంప్లీటెడ్ బీటెక్ ఇన్ మైనింగ్. వెరీ గుడ్ అండి, నథింగ్ టు వరీ రేవంత్. సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కోర్సులో కంపల్సరీ డెలివరీ అవుతుంది. ఓకేనా? డెఫినెట్లీ. ఏదైతే మీరు 80% అన్నారో తెలియదు. సో మీకు ఎంత వరకు కంటెంట్ కావాలంటే అంతవరకు ర్యాప్ చేసుకోవచ్చు. బియాండ్ యువర్ బ్లాగ్ ఏదైతే అంటున్నారో, ఓన్గా వెబ్సైట్ పెట్టి కంటెంట్ అప్డేట్ చేసుకోవాలని, బియాండ్ ద సబ్జెక్ట్ అయితే వెళ్తాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ. రేవంత్ అయిపోయింది. బాలాజీ, క్యాన్ వి డూ డిఎం అలాంగ్ విత్ ఐటీ జాబ్, విల్ దే యాక్సెప్ట్ ద నో? లేదండి, కంప్లీట్ గా ఇక్కడ ఎట్లా అంటే, ఇక్కడ 2 clarifications ఇవ్వాలి. ఫస్ట్ వన్, వాళ్ళు ఇచ్చిన టైంలో మీరు ఏదన్నా వేరే వాళ్ళ కంపెనీ వర్క్ చేస్తే కమ్స్ అండర్ మూన్ లైటింగ్ ఎక్స్ప్రెజెడ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎలా చూస్ చేసుకోవాలంటే, నాకు ఫ్రీ టైంలో నేను ట్యూషన్ చెప్తున్నా. నేను ఫ్రీ టైంలో ట్యూషన్ చెప్తే అది ఫ్రీ, అది మూన్ లైటింగ్ ఎలా అవుతుంది? సో యూ కెన్ కంపేర్ విత్ ట్యూషన్. చాలా మంది బీటెక్ లో, కాలేజెస్ లో, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ లో ఉన్నప్పుడు యూ ఆర్ గోయింగ్ టు టెల్ సమ్ ట్యూషన్స్ అనమాట. ట్యూషన్ చేస్తే ఇంజనీరింగ్ నా ఫ్రీ టైంలో నేను చెప్పుకుంటున్నా. సో అలాంటి పరిస్థితుల్లో మీ అకౌంట్ వాడకుండా, మీ బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, మీకు ఒక అకౌంట్ కాకుండా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అదన్నా వాడుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ పర్పస్ కోసము. లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్ వాళ్ళ అకౌంట్ వాడుకున్నా సరిపోతుంది. దట్ ఈస్ మై సజెషన్. కంప్లీట్లీ డిఫరెంట్. అది ఎలా చేయాలో ప్రాపర్ గా చెప్తాను. బట్ దిస్ కైండ్ ఆఫ్ క్రిటికల్ థింగ్స్ విల్ కవర్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. స్టార్టింగ్ లో చెప్తే చాలా ట్రబుల్ వస్తుంది. ప్రాపర్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఐ విల్ షోకేస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు యూ. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ బాలాజీ. సార్, వాట్ ఆర్ ద ఎంట్రీ లెవెల్ సాలరీ ఎక్స్పెక్టేషన్? సో ఇప్పుడున్న మార్కెట్ లో మినిమం, ప్రేమ్ సుమిత్ కుమార్, ఇప్పుడున్న మార్కెట్ లో మన దగ్గర అంటే రీసెంట్ గా డెమోస్ లో కూడా చెప్తున్నాను, కొంతమంది ఏంటంటే విత్ ఇన్ 1 month లో వాళ్ళ ఫీజుని రికవర్ చేసుకున్నారు. ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ చాయిస్ అది. సెకండ్ చాయిస్ వచ్చేసి ఏంటంటే ప్రాపర్ గా స్కిల్ నేర్చుకొని ఫస్ట్ మంత్ ఫ్రీ ఇంటర్న్షిప్, సెకండ్ మంత్ 3 ఇంటర్న్షిప్ చేసి, థర్డ్ మంత్ లో వాళ్ళకు పెయిడ్ ఇంటర్న్షిప్ లకు పుల్ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారు. ఫస్ట్ మంత్ 6,000, 10,000 ఇచ్చేసి విత్ 3 to 6 months లో దే హావ్ అచీవ్డ్ 15,000 to 20,000 సాలరీస్. కొంతమంది ఫ్రెషర్ గా మన దగ్గరనే రీసెంట్ పాస్డ్ అవుటే 2024 పాస్డ్ అవుట్ అనమాట. వాళ్ళు 2.4 to 3.5 lakh ప్యాకేజ్ కూడా క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్, వచ్చిన ఆపర్చునిటీ ప్రాపర్ గా యూజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. విత్ ఇన్ 1 or 2 years లో యు ఆర్ గోయింగ్ టు గెట్ 3 to 4 lakhs ప్యాకేజ్ అనేది మినిమం గ్యారంటీగా ఉంటుంది. అంటే ఈ మార్కెట్ స్కిల్స్ అనేగా మీరు స్టాండర్డ్ గా ఉంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్. ఓకేనా? థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. రేవంత్ అయిపోయిందండి, మీ ఆన్సర్ ఇచ్చేసాను 1 by 1. ఇఫ్ టైమ్ పర్మిట్స్ వీ క్యాన్ లెర్న్ దిస్ స్కిల్స్ హియర్ 100%. షణ్ముఖ, తన్మయ్, 1 minute. వే డిడ్ ఐ గెట్ ద రికార్డింగ్స్ అండ్ నోట్స్? డెఫినెట్లీ మీకు ఒక లాగిన్ పోర్టల్ ఇస్తారంటే ఆ లాగిన్ పోర్టల్ వచ్చేస్తుంది మీకు. సార్ విత్ టూల్స్ నేర్పిస్తానండి, నేర్పిస్తాను, కంపల్సరీ నేర్పిస్తాను. ఓకేనా? లైక్ ఫ్రీలాన్సింగ్ వీ క్యాన్ డూ రైట్. ఎస్, యూ క్యాన్ డూ ఇట్. Sir, can we share what we have understood in the class as a blog post in LinkedIn and build portfolio? Definitely, Ritika. It's a very good concept. You can build that information also. Very good concept. You can start, you can speak with me. Very good decision. చాలా మంది ఇలా కూడా చేస్తున్నారు. It's a very good choice, Ritika. You can speak with me, Ritika. Kranti, Seenu, Kranti Kumar, Rakesh, Nagateja, Renuka Devi,
కృష్ణ, సాయి కృష్ణ. 1 by 1 అండి. 8 మెంబర్స్ ఎనేబుల్ చేశాను నేను. 1 by 1 ప్లీజ్. Yeah, ఎస్ sir, ప్లీజ్, this is Kranti. చెప్పండి అండి. క్రాంతి సో ఇప్పుడు చెప్పండి. మాకు టూల్ యాక్సెస్ ఎట్లా సార్? మాకు వెబ్సైట్ లాగిన్ డైరెక్ట్ లేకుంటే టూల్ యాక్సెస్ ఏమైనా ఉంటుందా? అంటే దేని గురించి అడుగుతున్నారు మీరు? రికార్డింగ్ కోసమా, టూల్స్ కోసం అడుగుతున్నారా? రికార్డింగ్ కాదు. ఇప్పుడు మాకు ప్రాక్టికల్ గా టూల్ వర్క్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ ద యాక్సెస్, రైట్? నేను మీకు ఇస్తానండి, తప్పకుండా ఇస్తాను. నేను ఇవ్వను, థర్డ్ పార్టీ సర్వీసెస్ ఉంటాయి. దాన్ని ఎలా డికోడ్ చేయాలో చెప్తాను. ఒక్కసారి మీకు అది డికోడింగ్ ప్రాసెస్ తెలిసింది అనుకోండి, టూల్ తో అవసరమే లేదు అంట. ఇప్పుడు టూల్ ఎందుకు? వర్క్ ఈజీగా కావడానికి టూల్స్ అనేది వాడతారు. స్మార్ట్ వర్క్ మీకు వితౌట్ టూల్ తోనే చెప్తున్నాను నేను. సో అది అర్థమైంది అనుకోండి, టూల్స్ తో వాడడం అనేది చాలా డెడ్ ఈజీ. మార్కెట్ మొత్తం టూల్ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఐ యాక్సెప్ట్ దట్ వన్. కానీ టూల్ లేకుండా మీకు ఏదైనా ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ మనీ, కంపెనీస్ కొంతమంది టూల్స్ ప్రొవైడ్ చేయరు అనమాట. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే ఎవ్రీ మంత్ నీడ్ టు పే 10,000 to 20,000 పర్ మంత్ కట్టాలి ఒక్క టూల్ కి. అట్లాంటి డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్ గా చేయాలి అంటే, నేను అక్కడి నుంచి చాలా గ్రౌండ్ వర్క్ చేసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఆ టూల్స్ అన్ని నేను అర్థం చేసుకొని చేయాలంటే ఇట్ విల్ హ్యావ్ మినిమం 35,000 to 40,000. సో వాళ్ళకు లాక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ వచ్చినా కానీ వాళ్ళకి వచ్చిన మేజర్ అమౌంట్ టూల్స్ మీద పెట్టరు. మళ్ళీ అలాంటి వాటికి సొల్యూషన్ ఏంటంటే, చీప్ గా కొన్ని టూల్స్ తీసుకొని దే ఆర్ గోయింగ్ టు డూ. ఆ టూల్స్ లేకుండా కూడా ఐ గోయింగ్ టు ట్రైన్ యూ. ప్రాపర్ గా స్ట్రాటజీ ఇస్తాను. ఇప్పుడున్న టూల్స్ లో చాట్ జీపీటీని ఎలా వాడాలి, సూపర్ గా ఎలా వెళ్ళాలి మార్కెట్ లో, వాళ్ళ ప్రాబ్లమ్ టు సొల్యూషన్ ఎలా చేయాలి, మార్కెట్ అనాలిసిస్ ఏం చేయాలి, ఆల్ విల్ బి కవర్డ్. ఓకేనా క్రాంతి? యా సార్. నా డౌట్ ఏంటంటే విప్రో అండ్ అమెజాన్ లో నాది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ లో 2.5 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఓకే. సో నేను ఏమనుకుంటాను అంటే, ఆఫ్టర్ గెటింగ్ డిజిటల్ మార్కెటింగ్, ఆ నాన్ ఐటీ టూల్ ని నేను డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ట్రై చేద్దామనే థాట్ లో ఉన్నా యాక్చువల్లీ. సో ఇన్ కేస్ ఇఫ్ నేను అట్లా ఇంటర్వ్యూ అటెండ్ అయితే వాళ్ళకు డైరెక్ట్ టూల్ ఏమన్నా ఇచ్చి యాక్సెస్ ఇచ్చి వాళ్ళు చేయమంటే దాని గురించి నా డౌట్. నాకు అర్థమైంది, మీకు అర్థమైపోతుంది. లాస్ట్ నేను మీకు 2 to 3 సెషన్స్ తీసుకుంటాను. ఎందుకంటే మీకు బేసిక్ ప్రాపర్ ఇది స్ట్రెంత్ అండ్ వీక్నెస్ తెలుసు కదా. ఇవి రెండు అర్థమైతే ఆ టూల్ ని ఎట్లా వాడాలో మీరు ఈజీగా వాడేస్తారు. బెటర్ దాన్ అదర్స్. యూ కెన్ డూ ఇట్. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. కొన్ని ఫ్రీ టూల్స్ వాడతాము, ప్రీమియం టూల్స్ వాడతాము. దాన్ని ఎక్కడి వరకు రిస్ట్రిక్ట్ చేయాలి అక్కడి వరకు రిస్ట్రిక్ట్ చేస్తాము. కంప్లీట్ గా పే టూల్స్ తోని డిపెండ్ అయితే మాత్రం గుడే, కానీ ఇట్స్ నాట్ రికమెండెడ్ ఫర్ లాంగ్ టైం. కొన్ని కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, చిన్న చిన్న కంపెనీస్ బయట కొన్ని ఏజెన్సీస్ అనేది పెట్టారన్నమాట. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. హలో సార్. యా, చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏం గుడ్ లేదు, ఈవినింగ్ అమ్మా. ఇప్పుడు వెబ్సైట్ డిజైన్ చేయడం కోసం, అలాగే హోస్టింగ్ అండ్ డొమైన్ చేయాలంటే మేము దానికోసం ఏమైనా అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తుందా సార్? స్టార్టింగ్ వద్దమ్మా, స్టార్టింగ్ వద్దు. మీకు గివ్ మీ 2 weeks టైం. 2 weeks టైం లోపల మీకు అర్థమైపోతుంది. సో థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి, దాంతో ఫ్రీగా ఎలా చేయాలి, నేను ఎట్లాగైతే చేస్తున్నానో మీకు ఇచ్చిన డొమైన్ తో నేను కూడా చేస్తాను. మీ నుంచే కొన్ని ఇన్పుట్ తీసుకుంటాను, ఆ ఇన్పుట్స్ నుంచే వెబ్సైట్ డిజైన్ చేస్తాను, ఫ్రీ వెబ్సైట్ డిజైన్ చేస్తాను. రియల్ టైమ్ లో డొమైన్ హోస్టింగ్ ఎలా తీసుకుంటారు అదే కంప్లీట్ ప్రాజెక్ట్ కింద చెప్తాను. అంటే అమౌంట్ ఓకేనా? అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా సార్? స్టార్టింగ్ వద్దు. యూ కెన్ టేక్ డెసిషన్ ఆఫ్టర్ 1 month. 1 month తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే సార్. సార్ ఇంకొక డౌట్, ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఒక ఎంప్లాయీ హైయెస్ట్ ఎంత ఎర్న్ చేస్తారు సార్? హైయెస్ట్ సాలరీ అంతే? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. సో దీని గురించి మేము ఒక బ్లాగ్ రాయడం అనేది జరిగింది. జస్ట్ టైప్ ఇన్ గూగుల్, మీకోసం ఓపెన్ చేస్తున్నాను అది. జస్ట్ టైప్ ఇన్ గూగుల్. వద్దులేండి, మళ్ళీ వేరేది వస్తుందేమో. డిజిటల్ ఏం పేరు అబ్బా అది? 1 minute, ఐఎమ్ నాట్ గెట్టింగ్ దట్ నేమ్. ఓకే, just a minute, I'm going to showcase here. ఓకే సార్. రవితేజ జెనిత్ అనే అమ్మాయి ఉంటుంది ఇక్కడ, ఎడ్యుకేషన్. సో అడుగుతారని మేము ఈ బ్లాగ్ కూడా రాయడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ ద జెనిత్ బ్లాగ్. సో వాటర్ రోల్స్, హై పేయింగ్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్. సో దిస్ ఇస్ వన్ బ్లాగ్ ఐ థింక్. టాప్ 30 careers. ఇక్కడ మీకు కావాల్సిన క్వశ్చన్ అనేది దొరికిపోతుంది. మీరు ఏదైతే అన్నారో నేను అక్కడ ప్రూఫ్ చూపిస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ అనుకుంటున్నాను నేను, అందుకని ఓపెన్ చేస్తున్నాను. ఓకే సార్. December 12 ఏదో పెట్టింది అమ్మాయి.
సో ఇక్కడ మీకు ఉందమ్మా డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ 4 to 9 lakhs per annum, varies by region. 3 to SEO specialist 3 to 6 lakhs, content marketing 4 to 8 lakhs, social media manager 3 to 7 lakhs, PPC specialist 4 to 7 lakhs, 3 to 6 lakhs. సో ఇట్లా కాకుండా మీకు 30 lakhs 40 lakhs ప్యాకేజ్ కంటెంట్ కూడా ఉంది. ఐ విల్ షేర్ ఇన్ ద గ్రూప్. ఓకే నిజంగా 30 to 40 lakhs ఎర్న్ చేయొచ్చా సార్ డిజిటల్ మార్కెటింగ్ లో? ఉందమ్మా నిజంగా చెప్తున్నాను. ఆ పేరు గుర్తుకు రావడం లేదు, స్ట్రైక్ అవ్వడం అంటే లేదు. ఏజెన్సీ డిజిటల్ కాకుండా ఒక ఎంప్లాయీగా సార్? చెయ్యొచ్చమ్మా. 20 lakhs మన స్టూడెంటే 13 lakhs తో సరిగ్గా తెలియదు. 1.5 2 years బ్యాకే ఈజ్ అచీవ్డ్ అప్రాక్సిమేట్లీ 7 lakhs ప్యాకేజ్ తీసుకున్నాడు. మొన్న రీసెంట్ గా ఇప్పుడు 3 months బ్యాక్ ఇప్పుడు అన్నప్పుడు 10 వస్తుంది సార్ అన్నట్టు అన్నాడు అనమాట. సో మన స్టూడెంటే విత్ ఇన్ 1 and 2 years అంటే 1.5 year 2 years గ్యాప్ లో ఈజ్ అచీవ్డ్ బిలో 10 lakhs ప్యాకేజ్ ఆన్ అన్ యావరేజ్. సెషన్ ఉంది. ఓకే సార్. ఒక 10 ఎంప్లాయీగా minutes, కూడా 30 20 minutes, 40 20 minutes. సంపాదించవచ్చా సార్? ఉన్నాయమ్మా. జస్ట్ చెప్పినట్ట డిజిటల్ మార్కెటింగ్ యా గ్లాస్ డోర్. ఇట్స్ ఎ గ్లాస్ డోర్ అన్నమాట. మీకోసము గ్లాస్ డోర్ లో గుర్తొచ్చింది. సో దే ఆర్ గోయింగ్ టు సే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ మీకు మల్టిపుల్ మార్కెటింగ్ రోల్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ కమ్దాం. ఐకి అయితే 12 to 13 lakhs అని ఉంది. యాక్సెంచర్ 4 to 8 lakhs, 11 lakhs per annum. PPC స్పెషలిస్ట్ 26 December వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్డేట్ అనేది చేశారన్నమాట. వీ హ్యావ్ కలెక్టెడ్ సమ్ ఇన్ఫర్మేషన్, నథింగ్ టు వరీ. అంతే, ఇడు కొన్నే ఇస్తాడు, ఎక్కువ ఇవ్వడు. ఒక్కసారి మీకు అది గ్రూప్ లో రేపు చూపిస్తానమ్మా. ఓకేనా? వీ హావ్ కలెక్టెడ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే డెఫినెట్లీ ఐ సార్. విల్ ఓకే షోకేస్ యూ. ఓకే సార్. థ్యాంక్ డెఫినెట్లీ యూ సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఎస్, ఇంకా అండి? వన్ బై వన్ ప్లీజ్. హాయ్ సార్. హాయ్ సార్. హలో. చెప్పండి. ఇప్పుడు మనం ఈ క్లాస్లో వెబ్సైట్ మేకింగ్ కోసం వితౌట్ కోడింగ్లో ఏఐలో చేస్తాం కదా. AI తో కాదండి, వర్డ్ ప్రెస్ CMS సాఫ్ట్వేర్ తో చేస్తాం అన్నమాట. ఓకే, మనం వితౌట్ కోడింగ్ చేస్తాం. 100% ఎస్. అయితే మనం వేరే ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు వెబ్సైట్ ఆల్రెడీ మేకింగ్ అయి ఉన్నప్పుడు వాడు ఆల్రెడీ కోడింగ్తోని ఉన్నప్పుడు ఈ నాలెడ్జ్ తోని మనం ఆ కోడింగ్లో ఉన్న వెబ్సైట్ని మేనేజ్ చేయగలుగుతాము. యా సారీ రియల్లీ సారీ. మీకు వర్డ్ ప్రెస్ రిలేటెడ్ వెబ్సైట్ వచ్చినప్పుడే యూ కెన్ టచ్ దట్ వెబ్సైట్. అది కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను సెషన్ లో. మీకు Okay. నాన్ కోడింగ్ రిలేటెడ్ అంటే కోడ్ ఏదైతే మీరు వర్డ్ ప్రెస్ నేర్చుకున్నారో దాంతో యూ క్యాన్ డూ ఎక్స్పీరియన్స్ బ్యాకప్ తీసుకొని కొంచెం ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ఫాలో అయ్యి మీరు దాన్ని టచ్ చేసి యూ క్యాన్ డూ సమ్ ఇంప్రూవ్మెంట్స్. ప్యూర్ కోడింగ్ రిలేటెడ్ వెబ్సైట్ వచ్చిందంటే మీరు SEO పార్ట్ నుంచి టచ్ చేస్తారు తప్ప దాని వెబ్సైట్ మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే అక్కడ డెవలపర్ కాంటాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డెవలపర్ పర్మిషన్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు ఫైల్ డూప్లికేట్ చేసుకొని మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ని వాళ్ళు అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళే మీకు ఆ ఫైల్ ఇస్తారు, ఆ ఫైల్ ని మీరు మాడిఫై చేసి అతనికి ఇస్తే అతను టెస్ట్ చేసుకొని ఈస్ గోయింగ్ టు డిప్లాయ్ ద మెయిన్ వెబ్సైట్. ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. డైరెక్ట్ మీకు కోడింగ్ వెబ్సైట్ వస్తే మాత్రం టచ్ చేయొద్దు మీరు. ఓకే. ఒకవేళ వర్డ్ ప్రెస్ CMS తో డిజైన్ ఉందంటే మాత్రం కెన్ టచ్ ఇట్. ఈ వర్డ్ ప్రెస్ CMS ప్లాట్ఫామ్ అనేది మార్కెట్ లో లీడర్ అనమాట. CMS దాంట్లో దీని మీద వర్క్ చేస్తే హై ఎండ్ టెక్నాలజీ వెబ్సైట్ ఏదైతే లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి చేస్తారు కదా, దాని Okay. ఫైనల్ అవుట్పుట్ మాత్రం CMS లో ఉంటుంది. ఎవరి కంపెనీ పేరు వాళ్ళు వేసుకుంటారు అన్నమాట. ఓకే. ఓకేనా? అండ్ ఇది మన టాపిక్ వైజ్ ఏమైనా టెస్ట్ అసైన్మెంట్స్ ఏమైనా ఉంటాయి మన? అసైన్మెంట్స్ అనేది నేను చెప్తాను. టెస్ట్ అని చెప్పలేను కానీ ఐ విల్ గివ్ వాల్యుబుల్ ఇన్పుట్స్ అండ్ ఇన్సైట్స్ టు యూ. ఓకేనా? ఇలా చదవండి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి అంటే వేరే ప్రోగ్రామ్ యావల్స్ అయ్యేసరికి వాళ్ళు వస్తారు, ఇంట్రెస్ట్ గా చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ ఈరోజు టాస్క్ ఇస్తే నెక్స్ట్ డే అందరూ ఆఫ్ అన్నమాట. అది కొన్ని బ్యాచెస్ నుంచి నేను చూస్తూ వస్తున్నాను. సార్ ఏమంటారు, ఫ్రెండ్లీగా చెప్తున్నారు, అర్థమవుతుంది, నేను చేయలేదు, అందరి ముందర తిడతారా అని చెప్పేసి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో నేను నో తెరిచి చెప్పలేను, బట్ ఐ విల్ ఇంజెక్ట్ యూ ఇండైరెక్ట్లీ. ఓకేనా? ఓకే. ఇంకోటి అందర్ క్వశ్చన్ అంటే యూట్యూబ్లో విడైక్యూ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? అంటే విడాక్ సింపుల్ కాన్సెప్ట్. విడాక్ ఇస్ అ సింపుల్ కాన్సెప్ట్, నథింగ్ టు వరీ. ఓకే. మీరు SEO నేర్చుకున్న తర్వాత SEO ప్రిన్సిపల్స్ యూ కెన్ అప్లై ఫర్ ఎనీథింగ్. సింపుల్ ఆన్సర్. ఓకే. ఓకే. యా థ్యాంక్ జస్ట్ ఎ మినిట్ అండి. 1 minute. I will back in 1 minute. Just hold on. Okay. ఓకే. Yeah, just a
ఐఎమ్ బ్యాక్. యూ కెన్ స్పీక్ విత్ మీ వన్ బై వన్. కృష్ణ చెప్పండి. కృష్ణ సీను. యా హలో సార్. యా వన్ బై హలో వన్ సార్. వన్ బై వన్. చెప్పండి సీను. సారీ. యా ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఏ మాడ్యూల్ అంటే అంటే ఏ ఆర్గనైజేషన్ లో పనిచేసేది ఏం లేకుండా సొంతంగా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఏ మాడ్యూల్ నేర్చుకుంటే మేము ఎర్న్ చేసుకోవచ్చు? వెబ్సైట్ డిజైనింగ్ ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ వచ్చేసి ఎస్సీఓ. తర్వాత వచ్చేసి కాన్వా. ఈ 3 నేర్చుకుంటే ఇట్ విల్ బి గుడ్ అన్నమాట. లేదు నేను ఎస్సీఓనే చేస్తానంటే ఎస్సీఓ మీదనే టైం వేస్ట్ పెట్టొచ్చు. అంటే వెబ్సైట్ అంటే డిజైన్, వర్డ్ ప్రెస్. చెప్పండి. అంటే మాకు ఊర్లో చిన్న చిన్న రిటైల్ హోల్సేల్ బిజినెస్ ఉన్నాయి సార్. వాటిని అంటే వాటి కూడా ప్రమోట్ చేసుకున్న దానికి ఫ్రీలాన్సింగ్ ఏమన్నా పనుకో అంటే ఏది నేర్చుకుంటే బాగుంటది గ్రిప్ గా ఫ్యూచర్? నేను చెప్తానండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు చాలా మందికి అది చేయాలి ఇది చేయాలని ఉంటుంది. వీళ్ళందరిని ఒక దగ్గర పెట్టాలంటే వాళ్ళకి అప్లికేషన్ అన్నా కావాలి, వెబ్సైట్ అన్నా కావాలి. మీకు జస్ట్ డైల్ తెలుసు కదా? తెలుసు సార్. జస్ట్ డైల్. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్న లోకల్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని వెళ్ళి ఒక వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకొని హోటల్స్. మీరున్న ఊరు ఏంటండి తెలుసుకోవచ్చు ఎక్కడ డోంట్ మైండ్? సూలూరుపేట, నెల్లూరు డిస్టిక్. నెల్లూరు. బెస్ట్ హోటల్స్ ఇన్ నెల్లూరు అని కొడితే ఏమొస్తుంది, చాలా హోటల్స్ వస్తాయి. ఫస్ట్ అక్కడ వచ్చేది ఎవరిది, జస్జైల్ కావచ్చు, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ గానీ వస్తుంది. ఎగ్జాంపుల్ నువ్వే నెల్లూరు hotels.com అని తీసుకున్నావు. లేకపోతే నెల్లూరు నెల్లూరు వైబ్స్, నెల్లూరు సిటీ XYZ నువ్వు తీసుకొని డొమైన్ తీసుకొని లోకల్ బ్లాగింగ్ చేసుకొని కూడా నువ్వు మంచిగా అర్న్ చేసుకోవచ్చు. సో నెల్లూరులో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, వీటన్నిటికీ నువ్వే టార్గెట్ పెట్టేసి, అంటే నీకు ఇది ఒక లాంగ్ జర్నీలో ఏమవుతుందంటే దట్ విల్ గివ్ ఎ వెరీ గుడ్ రెవెన్యూ టు యూ. సో జస్జైల్ లాంటిది నువ్వు బిల్డ్ చేసుకుంటే నీ లోకల్లోనే నీకు పెద్ద ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు నీకే వాళ్ళు కొంచెం అది ప్రమోట్ చేయడానికి వస్తారు. నువ్వేం చేయాలి, నాకు నెల్లూరు నుంచి ఇంతమంది వస్తున్నారు ట్రాఫిక్, అది నువ్వు అనలిటిక్స్ తో చూపించవచ్చు. ఫస్ట్ థింగ్, నాకు వచ్చిన ట్రాఫిక్ బట్టి ఐ విల్ చార్జ్ 5,000 10,000 పర్ మంత్ వాళ్ళ బ్యానర్ పెట్టుకుని కూడా నేను ప్రమోట్ చేయొచ్చు. దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ యూ కెన్ స్టార్ట్ ఈజీలీ విత్ వర్డ్ ప్రెస్. ఓకే. అంటే ఇప్పుడు ఈ కాస్ట్ పర్ క్లిక్ అని అంటారు కదా సార్ ఈ బ్లాగింగ్ లో, అవి ఎలా సార్? అవును. అది ఇప్పుడు మెట్రిక్స్ సింపుల్ గా చెప్పలేనండి. మీరు ఎట్లా అంటే ఒక ప్రాపర్ అనాలిసిస్ తర్వాత ఒక అవుట్పుట్ వస్తుంది, దాన్ని మీరు అడుగుతున్నారు. కాస్ట్ పర్ క్లిక్ అంటే ఏంటంటే, నేను 1,00,000 మందికి చూపించిన 1,00,000 మందికి చూపడానికి నేను 1,000 రూపాయలు ఖర్చు పెట్టిన, నాకు ఒకటే క్లిక్ వచ్చింది. కాస్ట్ పర్ క్లిక్ ఇస్ 1,000 రూపీస్. నేను 1,00,000 మందికి చూపించిన 100 మంది క్లిక్ చేసారు, 1,000 రూపాయలు బడ్జెట్, అంటే ఒక్కొక్క క్లిక్ నాకు 10 రూపాయలు పడింది అనమాట. ఇంతకంటే సింపుల్ గా చెప్పలేదు, కానీ రియల్ టైం సెషన్స్ లో మీకు అర్థమవుతుంది. ఓకేనా? అంటే అంటే ఇవి మేము రియల్ టైమ్ లో కూడా బిల్డ్ చేసుకోవచ్చు కదా సార్? చేసుకోవచ్చు. దానికి అడ్వాన్స్ మెట్రిక్స్ కావాలండి. ఓన్లీ వర్డ్ ప్రెస్ ఒకటి తెలిస్తే సరిపోదు. ఏదైతే ఇప్పుడు నేను మీకు లోకల్ బ్లాగింగ్ చెప్పానో యూ క్యాన్ డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీకు సిపిసి రిలేటెడ్ ఎంతమంది క్లిక్ చేసారు కావాలంటే అనలిటిక్స్ లోకి వెళ్ళి డేటా తీసుకోవచ్చు. అడ్వాన్స్ ఇంటిగ్రేషన్స్ కావాలంటే యూ మస్ట్ గో ఫర్ పెయిడ్ టూల్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో సింపుల్ గా స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో చెప్తాను. బియాండ్ దట్ కావాలంటే ఐ విల్ గివ్ సమ్ ఓవర్ వ్యూ, అంతే అండి. ఓకేనా? థ్యాంక్ యూ సీను. థ్యాంక్ యూ. యా ఇంకా అండి, ఇంకెవరు మాట్లాడతారు నాతో? యా చెప్పండి రాకేష్. గుడ్ నేమ్. మన వెబ్సైట్ లో డిస్ప్లే యాడ్స్ ఉంటాయి కదా సార్, మన వెబ్సైట్ కి డిస్ప్లే యాడ్స్ వేరే వాళ్ళ యాడ్స్ రావాలి, ఆ టాపిక్ ఏమైనా కవర్ చేస్తారా మీరు? కంపల్సరీ అవుతుంది. గూగుల్ యాడ్స్ లో మనం చేసుకోవచ్చు అనమాట. నేను మనం కష్టపడి చేయొచ్చు, వెబ్సైట్ చేసిన. బట్ మన సైట్ కి వేరే వాళ్ళ యాడ్స్ ట్రిగర్ ఇగో కావడానికి ఆప్షన్స్ ఇప్పుడు ఇక్కడ FLM ఉంది కదా, ఇక్కడ స్కై స్కానర్ అని ఉంది కదా. దిస్ ఇస్ గూగుల్ యాడ్సెన్స్ టాపిక్. అంటే ప్రాపర్ గా బ్లాగింగ్ చేసుకున్న తర్వాత నువ్వు వేరే వాళ్ళ యాడ్స్ తోని నువ్వు అమౌంట్ అర్న్ చేయొచ్చు. దట్ ఈస్ ఎ గూగుల్ యాడ్సెన్స్ కాన్సెప్ట్. ఇలాంటి బ్యానర్స్ డిజైన్ చేసి నువ్వు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వచ్చు స్కై స్కానర్ అనే కంపెనీకి. ఓకేనా? దిస్ టాపిక్స్ విల్ బి కవర్డ్, నథింగ్ టు వరీ. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎస్ ప్లీజ్. సార్ ఆఫ్టర్ ఓకే, చెప్పండి అమ్మా. సార్ నేను ఒక టీచర్ని సార్. నాకు ఇది ఏమైనా యూజ్ అవుతుందా డిజిటల్ మార్కెటింగ్? వెరీ గుడ్ అమ్మా. మీ గుడ్ నేమ్ రేణుకానమ్మా? అవును సార్, రేణుక. నేను బీటెక్ చేశాను సార్ యాక్చువల్లీ. ఓకే, డన్. అంటే టీచర్ అంటే దేంట్లో తెలుసుకోవచ్చా ఎట్లా? నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తున్నాను సార్, కంప్యూటర్ టీచర్. గాట్ ఇట్. అంటే యోగా ట్రైనింగ్ టీచర్ అట్లా అంటారు కదా, ఆ ఇండస్ట్రీ తెలుసుకుందామని అడిగిన అనమాట. అంతే. యోగా ట్రైనింగ్ అని కాదు. ఓకే, కంప్యూటర్ టీచర్.
ప్రీవియస్ బ్యాచ్ లో ఉండే అనమాట యోగా ట్రైనర్ ఒక మేడం ఉన్నారు. టీచర్సరికి ఏ ఓకే. స్కూల్ అమ్మంటే కాస్త నేను యోగా ట్రైనర్ అనేసరికి బేస్ తగ్గించుకున్నాను. అందుకని చెప్పి హుహు. జాగ్రత్తగా అడుగుతున్నాను అనమాట. డన్. ఓకే. చేసుకోవచ్చమ్మా. నథింగ్ టు వరీ. యూ క్యాన్ డూ ఇట్. యూ క్యాన్ డూ ఓకే ఇట్. సార్. థ్యాంక్ యూ సో సార్. మీరు ఏ స్కూల్ చేస్తున్నారో నాకు తెలీదు. ఆ స్కూల్స్ కి మీరు గైడెన్స్ అనేది ఇవ్వచ్చు. మంచి గైడెన్స్ ఇవ్వచ్చు. పిల్లలకి ఏదైతే కావాలో వాళ్ళకి ఫార్మాట్ లో అంటే మీకు సెషన్ జరుగుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓ సార్ ఇలా చెప్తున్నారు. మన స్టూడెంట్స్ కి ఇలా చేసుకుంటే బాగుంటుంది పిల్లలకి. పేరెంట్స్ వరకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వెళ్తే బాగుంటుంది అన్నట్టు యూ ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ క్రియేటివ్ థాట్స్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. డన్. అంటే ఒక లాంగ్ జర్నీలో జస్ట్ 1 మంత్ వెయిట్ చేయండి. యూ ఆర్ గోయింగ్ టు నో సమ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆల్ ద థింగ్స్. అంటే ఎక్స్ట్రా ఎర్నింగ్ ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా సార్ ఇది నాకు? 100% ఉంటుందమ్మా. 100% ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యూ క్యాన్ గెట్ ఇట్. యాహ్! థ్యాంక్ యూ. యాహ్! ఇంకా 1 బై 1 Yes, అండి. sir. నేను Good, ఆల్రెడీ good కొంతమంది evening, sir. గుడ్ ఈవినింగ్. యువర్ గుడ్ నేమ్? రాకేష్. Sir, చెప్పండి. Rakesh, sir. Actually, ఇప్పుడు మనం చెప్పండి రాకేష్. ఎన్ని మంత్స్ మనం ఇప్పుడు ఈ ప్రాక్టీస్ కానీ ఇప్పుడు కోచింగ్ కానీ తర్వాత మనకు జాబ్ అనేది వస్తుంది ఎన్ని డేస్ ఎన్ని అట్లా సింపుల్ గా ఏం లేదండి. నేను చెప్పే సెషన్ తర్వాత మీరు కొన్ని పాయింట్స్ బుక్ మీద రాసుకొని ఓ హాఫ్ అన్ అవర్ అట్లా చూసుకుంటే మోర్ దాన్ ఇనఫ్. తర్వాత నేను మళ్ళీ కొన్ని రిపీటెడ్ టాపిక్స్ వస్తాయి. పాతది, కొత్తది మళ్ళీ సింక్ చేసి ఒక ప్రాజెక్ట్ ఫార్మాట్ లో చెప్తా. మీరు ఈ రోజే కొంచెం గ్రౌండ్ వర్క్ సార్ ఏదో చెప్పారు, కొన్ని మాడ్యూల్ చెప్పారు అదేందని చెప్పేసి ఒక నోట్ బుక్ లో జస్ట్ ప్రాక్టీస్ చేయండి 20 మినిట్స్. రేపు ఇంకొన్ని చెప్తుంటాను. అట్లా డైలీ కొంచెం ప్రాక్టీస్ చేయండి. సార్ ఏదో 30 మినిట్స్ అన్నా కూర్చోమన్నారు. నేను కూర్చున్నానా లేదా? మీరు జస్టిఫై చేసుకుంటే చాలు. నేను ప్రాజెక్ట్ డెలివరీస్ ఇప్పుడు కూడా నేను మీకు చెప్పింది ఫస్ట్ క్లాస్ ఏంటంటే, రేపు ఒక ప్రాజెక్ట్ వస్తే మార్కెట్ లో ఒక ఏజెన్సీ ఎలా చేస్తుంది, కంపెనీస్ ఎలా చేస్తుంది, ఫుల్ హ్యాండ్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇవన్నీ సింకప్ లోనే ఉంటాయి అనమాట మార్కెట్ లో. అదే మీకు ఇక్కడ డే 1 లో మీకు కంప్లీట్ ఓవర్వ్యూ అనేది ఇచ్చాను అన్నమాట. సో అది హాఫ్ అన్ అవర్ డైలీ కొన్ని పాయింట్స్ రాసుకోండి. సార్ చెప్తున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. మోర్ దాన్ ఇనఫ్. సో 3 మంత్స్ అన్నాను కదా, సెషన్ అయిన తర్వాత విత్ ఇన్ ద సెషన్ లోనే మీకు జాబ్ రావచ్చు. 3 మంత్స్ తర్వాత కూడా మీరు 1 మంత్ గట్టిగా కూర్చుంటే మంచి ప్యాకేజ్ కూడా క్రాక్ చేయొచ్చు. ఓకేనా రాకేష్? సరే ప్లేస్మెంట్స్ అనేది ఇప్పుడు మీరు చేస్తారా లేకుంటే మనం ఓన్ గా చేసుకోవాలా? డన్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ప్లేస్మెంట్ గురించి మా ఎఫ్ఎల్ఎం ఏదైతే మన టీం అనేది ఎఫ్ఎల్ఎం టీం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో మీరు ఒక గ్రూప్ లో జాయిన్ అవుతారు కదా, ఆ గ్రూప్ లో మీకు రిలేటెడ్ జాబ్స్ కొన్ని మాడ్యూల్స్ తర్వాత నేనే టీమ్ కి చెప్తాను. ఎస్సీఓ సెషన్ కంప్లీటెడ్ యూ క్యాన్ పోస్ట్ జాబ్ అప్డేట్స్ అంటే మేము కొన్ని కంపెనీస్ తోని టైప్ అయి ఉన్నాం అనమాట. కొన్ని కంపెనీస్ అనేబుల్ టు రివీల్, ఎందుకంటే కొంతమందికి ప్రోగ్రామింగ్ కావాలి, కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ కావాలి, కొంతమందికి ఎస్సీఓ అనలిస్ట్ కావాలి, కంప్లీట్ గా యాడ్స్ స్పెషలిస్ట్ కావాలి. ఇవన్నీ వాళ్ళు డీల్ చేసుకొని ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో జాబ్ జెన్యునా కాదా మొత్తం ఫిల్టర్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు డ్రాప్ సమ్ ఇన్పుట్స్ టు యూ. అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు వస్తున్న ఎక్స్క్లూజివ్ అప్డేట్స్. బయట నుంచి మాకు ఇంకొన్ని వస్తాయి మెయిల్స్ లో, అవి కూడా ఫిల్టర్ చేసి మీకు పంపిస్తున్నాం. సో ఇది కాకుండా పబ్లిక్ డొమైన్ లో ఎఫ్ఎల్ఎం అనేది జాబ్ అప్డేట్స్ పెడుతూ ఉంటుంది కమ్యూనిటీ గ్రూప్స్ లో అన్నట్టు. మీరు ఆ కమ్యూనిటీ గ్రూప్స్ లో ఉంటే సరిపోతుందండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ డేటా. మేము గ్యారంటీ ఇవ్వము, ప్రాపర్ స్కిల్ నేర్పిస్తాము, దాని తగ్గట్టు ఎలా క్రాక్ చేయాలో చెప్తాము. బియాండ్ దట్ కూడా మీరు వెళ్ళిపోతారు. ఓకేనా రాకేష్? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాకేష్. ఇక్కడైతే మేము ట్రాన్స్పరెన్సీ 100% ఉంటామండి. ఎందుకంటే స్టూడెంట్ తో మనం ఆడలేం కాబట్టి స్కిల్ కావాలి. సార్ అర్థమయ్యేలా చెప్పారు, నేను ప్రాక్టీస్ చేశానా, జాబ్ కొట్టానా, చాలా ఉన్నాయి అలా సక్సెస్ స్టోరీస్. అక్కడ వరకు నేను మీకు ఇవ్వగలుగుతాను. ఒక If any ఇండస్ట్రీ doubt- జాబ్ రేట్ ఇంతకు ముందు అన్నారు కదా, చెప్పండి. ఇప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ఎవరైనా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి కానీ ఏమైనా డెఫినెట్ జస్ట్ ప్రాబ్లమ్స్ జస్ట్ హోల్డ్ ఫర్ 3 days అండి. జస్ట్ 3 days ఇవ్వండి. మొత్తం ఇదంతా కొంతమంది జాయిన్ అవుతుంటారు, కొంతమంది హోల్డ్ ఉంటారు, కొంతమంది స్లోగా ఉంటారు. మీకు కావాల్సిన సపోర్ట్ మొత్తం మేము ఇచ్చేస్తాం. అంటే ఒకటి వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఒకటి ఉంటుంది బై డిఫాల్ట్. ఒకటి ఈమెయిల్ యాక్సెస్ అనేది ఇస్తాం అనమాట. మీరు దానికి ఒకటి ఈమెయిల్ మీకు ఇస్తాము. యూ క్యాన్ చాట్ విత్ అస్, అంటే యూ క్యాన్ మెయిల్ అస్, ఐఎమ్ గోయింగ్ టు రిప్లై. మన టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా రిప్లై ఇస్తారు. ఒకటి టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి మీకు ఇస్తాం అనమాట. అక్కడ 1-to-1 డిస్కషన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వన్ బై వన్ ఆల్రెడీ కొంతమందిని రేజ్. ఓకే, తేజ 363, ఐ డోంట్ నో యువర్ నేమ్. 363 సంథింగ్ ఏదో నేమ్ ఉంది. ఎస్ అండ్ యూ కెన్ చాట్ విత్, యూ కెన్ స్పీక్ విత్ మీ. ఓకేనా అందరికి? ఫస్ట్ డే ఓకేనా? 1 minute. భార్గవి, హాయ్ సార్, ప్రెసెంట్ నేను ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నా అండ్ ఐ వాంట్ టు earn studying but in digital marketing zero. Nothing to worry Bhargavi, you are going to learn lot of things.
కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఆడుతున్నారో కొంతమంది మధ్యలో సబ్జెక్ట్ ఆడుతున్నారు, ఇట్స్ కామన్. డైరెక్ట్ అర్నింగ్ అనేది నేను డైరెక్ట్ చెప్పలేను. స్కిల్ నేర్పించిన తర్వాత ఆ స్కిల్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మీకు కొన్ని సెషన్స్ ఉంటాయి. ఎండింగ్ లో ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే నవీన్, ఐఎమ్ గెటింగ్ ఏ పాపప్. దాన్ని క్లోజ్ చేయొచ్చు. ఒక ఎక్స్ మార్క్ అనేది ఉంటుంది, దాన్ని క్లోజ్ చేస్తే మీరు వెళ్ళిపోవచ్చు. అంటే లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే వచ్చేస్తుంది నవీన్, నథింగ్ టు వరీ. సార్ 3 months లో ఇంత కోర్స్ పాసిబులా? డెఫినెట్లీ తన్మయ్, యు ఆర్ గోయింగ్ టు సీ నా 75+ సెషన్స్ ఉంటాయి కదా, సరిపోతుంది. క్యాన్ యూ డూ ఫ్రీలాన్సింగ్? అది మీ ఇష్టం. చిన్మయానంద, స్పెల్లింగ్ తప్పుగా ప్రొనౌన్స్ చేసింటే సారీ. నాగతేజ ధనిరెడ్డి. ఓకే సార్, హైయెస్ట్ శాలరీ అనేది మన దగ్గర క్రాక్ చేసిన వాళ్ళు 11-12. కొంతమంది ట్రాక్ చేస్తేనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 6 months లోపలనే ఇది గాట్ సెక్యూర్ 6.9 lakhs 7 lakhs అని కదా. అబ్బాయి ఇప్పుడు 11 lakhs కి, అంటే బిలో 10 11 సరిగ్గా తెలియదు, సరిగ్గా వినలేదు. 10 లోపల ఉండొచ్చు, 9 to 10, 11 లోపల ఉండొచ్చు. బెంగళూరు బేస్డ్ కంపెనీలో ఈస్ డూయింగ్ వర్క్. కొంతమంది కనెక్ట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 20-30 అలాంటి జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. అది మీకు ప్రూఫ్ చూపిద్దాం అనుకున్న లింక్ దొరకడం లేదు. టుమారో ఐఎమ్ గోయింగ్ టు షోకేస్. ఓకే సార్, క్యాన్ వి షేర్ వాట్ వి అండర్? డెఫినెట్లీ రీతిక, డెఫినెట్లీ రీతిక. షాల్ వి మెయింటైన్ నోట్బుక్? డెఫినెట్లీ. నోట్బుక్ ఉంటే మీకు చాలా బాగుంటుందమ్మా. నేను ఇచ్చే నోట్స్ ఉంటుంది, మీరు నోట్బుక్ రాసుకుంటే ఎప్పుడైతే మనము కొంచెం విని పేపర్ మీద రాసుకుంటామో మెమొరీలో మంచిగా స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ టైం అది చూసినప్పుడు ఇది చూసినప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని థాట్స్ వచ్చేస్తాయి. ఓకేనా? విత్ బేసిక్స్ క్యాన్ వి అన్ సఫిషియంట్ ఫ్రమ్ డిజిటల్ మార్కెటింగ్? ఐ కాంట్ గివ్ గ్యారంటీ, బట్ యూ నీడ్ ఏ స్ట్రాంగ్ స్కిల్స్. మీరు ఫ్రీలాన్సింగ్ చేసి చేసుకోవాలంటే మాత్రం స్ట్రాంగ్ స్కిల్ అనేది ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే, ఇంట్లో ఏదో అంటే ఇప్పుడు కరెంట్ ఉంది కాబట్టి తప్పు అనుకోకండి, పవర్ పోయింది, బయట మొత్తం పవర్ ఉంది, మన ఇంట్లో పవర్ పోయింది. అయితే ఫీజు అన్నా పోయి ఉండాలి, లేకపోతే వైర్ ఏదన్నా సంథింగ్ ఏదో ప్రాబ్లం అని ఉండాలి. ఒక ఎలక్ట్రీషియన్ పిలిపిస్తాను, అతను వర్క్ చేసి కష్టపడే దాన్ని బట్టి సరే కాలేదని చెప్పేసి ఎంతో అంత ఇచ్చి పంపిస్తాను. ఎవరైతే కరెక్ట్ వర్క్ చేస్తారో, తక్కువ టైంలో మంచిగా చేస్తారో, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ వెరీ గుడ్ అమౌంట్. రియల్ టైమ్ లో కూడా ఒక ప్రాబ్లమాటిక్ ఒకటి ఉంటుంది, దాన్ని మీరు కరెక్ట్ గా ఫ్రీలాన్సింగ్ అంటే ఇస్ నథింగ్ బట్ ఈస్ గోయింగ్ టు షోకేస్ హిస్ స్కిల్. అంటే అతను కావాల్సిన ప్రాబ్లమ్ ని క్లోజ్ చేసి యూ క్యాన్ అర్న్ మనీ. సింపుల్ ఆన్సర్. అదేమో రియల్ టైమ్ లో ప్లంబింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, బైక్ రిపేర్ కావచ్చు, కార్ రిపేర్ కావచ్చు, రియల్ టైమ్ లో చూస్తుంటాం. ఈ స్కిల్ నేర్చుకొని యూ క్యాన్ డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. కానీ అది ఇన్స్టెంట్ గా రాదు, యూ మస్ట్ నో ద స్కిల్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. వర్డ్ప్రెస్ లో డెవలప్ వెబ్సైట్ కి అండ్ కోడెడ్ త్రూ డెవలపర్ కి వెబ్సైట్ డిఫరెన్స్ ఏంటి సార్? గౌతమ్, వర్డ్ప్రెస్ అనేది ఫుల్లీ ప్యాక్డ్. ఇప్పుడు మీరు వాట్సాప్ ఎలా వాడతారో, వర్డ్ప్రెస్ డిజైనింగ్ కూడా ఎలా వాడాలో నేను చెప్తా. వాడడమే కాదు, ఎలా డిజైన్ చేయాలో కూడా చెప్తా. కానీ వాట్సాప్ లోపల కోడ్ ఏముందో నాకు తెలియదు. రియల్ టైమ్ లో మీకు కోడింగ్ వెబ్సైట్స్ వచ్చినప్పుడు దాన్ని టచ్ చేయొద్దు మీరు. ఒకవేళ టచ్ చేయమని ఇచ్చినా కానీ యూ మస్ట్ ఫాలో సమ్ థింగ్స్. అది వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. గివ్ మీ సమ్ టైం. కొంచెం ఆన్సర్స్ డైరెక్ట్ చెప్పలేను. డిపెండింగ్ అపాన్ ద ఎక్స్పీరియన్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. ఓకేనా? చాలా ఉన్నాయి కేస్ స్టడీస్. అంటే ఒక దానికి ఇలా చేయాలి, ఒక దానికి ఇలా చేయాలి, ఇంకొక దానికి ఇలా చేయాలని చెప్పేసి చాలా ఉంటాయి. సింపుల్ గా మీకు ఆన్సర్ ఇచ్చాను. డెఫినెట్ గా ఐ విల్. సార్, ఈసీ డిపార్ట్మెంట్ నుంచి సార్ నాకు ఎలా యూజ్ అవుతుంది? యూ క్యాన్ డూ ఇట్ అండి, నథింగ్ టు వరీ. నాది ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా శివకుమార్? నేను చేస్తున్నాను కదా, ఎలా యూజ్ అవుతుందో మీకు అర్థమైపోతుంది. జస్ట్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్. సో మీ ప్రాసెస్ లో ఏదన్నా ఒక కంపెనీని డెవలప్ చేయాలన్నా, మీరు స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ మీకు కాలేజ్ ఈవెంట్ జరుగుతుంటాయి. అక్కడ వెబ్సైట్ క్రియేట్ చేసి యూ క్యాన్ క్రియేట్ సమ్ హైప్ ఆన్ దాట్ ఈవెంట్ అన్నమాట. సోషల్ మీడియా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ లో కూడా అదే రావాలి. ఎప్పుడైతే మీరు అక్కడ పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, మార్కెట్ లో మంచి ట్రెండ్ అనేది సెట్ చేయొచ్చు. ఐ థింక్ ఆల్ క్వెరీస్ ఆర్ క్లోజ్. ఇంకేమైనా క్వెరీస్ ఉన్నాయా? Yes, sir, this is ఐఎమ్ Kranti. వర్కింగ్ మెడ్ ప్లస్ ఎంప్లాయీ. చెప్పండి క్రాంతి. So, my doubt is, as you mentioned, there are different subtopics like email marketing, AdSense, SEO, SMM. Yes, So, yes, for correct. cracking a job, do we need to learn all these modules, or any going one module with a pro? Done. that ఇప్పుడు will get a job? ఇప్పుడు గాట్ ఇట్ క్రాంతి. ఇప్పుడు అమ్మాయి పేరు తెలియదు నాకు. అమ్మాయి అడిగింది, సార్ హైయెస్ట్ ప్యాకేజ్ 30-40 lakhs అంటే యూ మస్ట్ నో ఎవ్రీ పాయింట్ అనమాట. ఎవ్రీ రూట్ లో తెలియాలి. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్, కానీ ఈ మాడ్యూల్స్ అనేది మ్యాండేటరీ అంటున్నాను. ఓకేనా? సింపుల్ ఆన్సర్. ఈ మాడ్యూల్స్ అనేది మ్యాండేటరీ అంటున్నాను. రేపు నువ్వు ఒక డిజిటల్ మార్కెటింగ్ లీడ్ హెడ్ అయినప్పుడు యూ మస్ట్ డీల్ ఆల్ ద డేటా అనమాట. నువ్వు వర్క్ చేపియాలి, నువ్వు వర్క్ చేయవన్నమాట. సో అలాంటి స్టేజ్ లో నువ్వు ఉండి ఎప్పుడైతే ఒక కస్టమర్ నీ దగ్గరకు వచ్చి నా బిజినెస్ పెంచు, నాది ROI అనేది ఇలా చూపి నాకు 200+ ప్రీవియస్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ నాకు 200% ఎక్కువ ఉండాలి, 1000% ఎక్కువ ఉండాలి అన్నప్పుడు యూ మస్ట్ టేక్ ఏ డైనమిక్ యాక్షన్స్. నువ్వు అలా చేసినప్పుడు నీ శాలరీ అనేది చాలా తక్కువ అండి. ఓకేనా క్రాంతి? అలాంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఆ మాడ్యూల్స్ వచ్చినప్పుడు ఐ విల్ డెలివర్ ద సమ్ ఇన్పుట్స్ టు యూ. Okay, కంపల్సరీ తెలుసుంటే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ
అంటే యు ఆర్ గోయింగ్ టు బి ఇర్రీప్లేసబుల్ ఇన్ దట్ కంపెనీ. దట్స్ ఇట్. Okay, but my point is like if we want to crack a job, learning one module will be enough as initial stage. Later No, on no, we no. can. You yeah. Very good. Very good point, క్రాంతి. మీరు అన్న దాంట్లో ఐఎమ్ యాక్సెప్టింగ్ ఒక్క స్కిల్ ఉంటే జాబ్ రాదు, మల్టిపుల్ స్కిల్స్ ఉండాలి. అది డిజిటల్ మార్కెటింగ్ లో అన్ని తెలుసుండి కొన్నిట్ల మీద పర్ఫెక్ట్ ఉండి కొన్నిట్ల మీద అవేర్నెస్ ఉన్నాయి, యూ క్యాన్ మేక్ ఏ జాబ్. ఎందుకంటే ఒక కంపెనీ స్టార్ట్అప్ కంపెనీకి మనం లేదు అది ముందుకు జరగదు అన్నమాట. మళ్ళీ అక్కడ ఉన్నవన్నీ నువ్వు డీల్ చేయాలంటే కంపల్సరీ డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి ఉండాలి ఏమేమి ఉండొద్దు నువ్వు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే నీకు అర్థమవుతుంది. నేను ఒక మాడ్యూల్ తీసుకొని పోతే అక్కడ నువ్వు కాకుండా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి హై ప్రియారిటీ ఇస్తారు. ఓకేనా క్రాంతి? Yeah, sir. Okay. Thank you. యా యా థ్యాంక్ యూ. సారీ, మైక్ పర్మిషన్. ఓకే చంద్రశేఖర్, అక్కడ మీకు మైక్ ఆప్షన్ ఉంటుందండి, రావడం లేదా? యా యూ కెన్ ఎగ్జిట్ అండి. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదా, యూ కెన్ ఎగ్జిట్. ఓకే. ఏం పేరండి? జస్ట్ ఏ మినిట్. ఓకే, రిమైనింగ్ విల్ బి కవర్ టుమారో. చంద్రశేఖర్ ఒక్క నిమిషం అండి. సారీ, అనేబుల్ టు ప్రొనౌన్స్. Chandrasekhar, you can chat with me. You can speak with me, Chandrasekhar. You can speak with me, Chandrasekhar. హాయ్ సార్. చెప్పండి చంద్రశేఖర్. సార్ ఇప్పుడు నాది ప్రజెంట్ ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ సార్. ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్, వెరీ గుడ్. ఓకే. అది అంటే ఇంత డెప్త్ గా చెప్పలేదు సార్ కాలేజీలో. ఓకే. ప్రజెంట్ సిలబస్ చూస్తే కనుక చాలా డెప్త్ గా ఉంది. ఇప్పుడు చాలా డొమైన్స్ చెప్పారు కదా సార్. గ్లాస్ డోర్ లో కూడా అవును డిఫరెంట్ డొమైన్స్ కి ప్యాకేజెస్ ఉన్నాయి కదా సార్. అవును 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 మీరు డిజిటల్ మార్కెటింగ్ లో ప్రతి డొమైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదా పర్టికులర్ గా మాకు ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్ వైపు వెళ్ళమంటారు? అది అంటే యాజ్ ఐఎమ్ ఏ ట్రైనర్ నాకు ఎఫ్ఎల్ఎం శాలరీ ఇస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ సిలబస్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ డిజిటల్ మార్కెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్ కి. ఇది మీరు ప్రాపర్ గా డీల్ చేస్తారంటే ఐ హావ్ టేకెన్ దట్ ఛాలెంజ్. నేను మీకు డెలివరీ చేస్తాను. సో అవన్నీ నేర్చుకున్న తర్వాత మీకున్న ప్రియారిటీలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది కొన్ని ఛాలెంజ్ చేస్తారు, కానీ ఆ కంపెనీకి ఇదే రిక్వైర్మెంట్ ఉందంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఐ నీడ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ వర్క్. అలాంటి ఛాలెంజెస్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ ఎ గుడ్ పొజిషన్. సో అక్కడ ఆపర్చునిటీస్ ఎలా వస్తుందో తెలియదు, బట్ యూ మస్ట్ ప్రిపేర్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. దానికి కావాల్సిన ట్రైనింగ్ అనేది నేను మీకు ఇస్తాను చంద్రశేఖర్. ఓకేనా? యా వాట్ యూ సెడ్ ఇస్ గాట్ ఇట్, బట్ ఒక సింగిల్ హ్యాండ్ లో చెప్పలేను, నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను అన్నమాట. డెఫినెట్ గా మీరు ఏదైతే ఎంబీఏలో చూసారో అక్కడ ఎలా చెప్పారో నాకు తెలియదు, బట్ యు ఆర్ గోయింగ్ టు లర్న్ వెరీ గుడ్ సస్పెన్స్ ఇన్ ఎఫ్ఎల్ఎం. ఓకే. సో థ్యాంక్ యూ అండి. అండ్ ద టైమ్ ఈస్ అప్ 8 PM. ఇంకెవరైనా ఉంటే యూ క్యాన్ స్పీక్ విత్ మీ, దెన్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. ఓకే. నా ఇంగ్లీష్ కొంచెం అటు ఇటు ఉంటుంటుంది, ఏమనుకోకండి, బట్ ఐ నో హౌ టు. ఓకేనా? యా డన్. సార్ డిజిటల్ మార్కెటింగ్ బ్రౌచర్ ఇచ్చారు కదా, ఆ బుక్ లో ఎవ్రీ టాపిక్ నేను చేస్తానండి చంద్రశేఖర్, కంపల్సరీ చేస్తాను. నాకు 0 నాలుగు ఏం అవసరం లేదు. ఓకేనా? డెఫినెట్లీ ఐ విల్ గోయింగ్ టు కవర్. ఓకే. సో థ్యాంక్ యూ అండి. ఐ థింక్ ఫస్ట్ డే ఇస్ ఓకే, అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. సాటిస్ఫైడ్ అందరూ ఫస్ట్ డే? ఇంకా వెళ్ళలే, రేపంచి వెళ్తాం. రేపంచి చాలా డీటెయిల్గా వెళ్తాం అనమాట. ఒక్కసారి కామెంట్ ఇవ్వచ్చు, బానే ఉందా సెషన్? आपने मुझे मैसेज करा है रिगार्डिंग वर्क फ्रॉम होम के लिए, मैं आपको क्लियर कर देता हूँ। जो मेरे पास ऑप्शन है यस वो प्लीज. वर्क फ्रॉम होम है, जिसमें आपका जो मेन काम है वो HR। యా థ్యాంక్స్ లాట్ అండి, థ్యాంక్స్ లాట్. హౌ ఇస్ ద సెషన్? చిన్న కామెంట్స్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్. టుమారో టాపిక్ చెప్తాను, డీటెయిల్ గా చెప్తాను. ఓకేనా? సో డొమైన్ ఏంది, హోస్టింగ్ ఏంది రేపంచే కవర్ చేస్తాను. రేపంచి చాలా డీటెయిల్ గా చెప్తాను. ఓకే డన్. రేపంచి చాలా డీటెయిల్ గా చెప్తాను. జస్ట్ ఇది శాంపుల్ మాత్రమే, ఎక్కువ చెప్పినా హెడేక్ వస్తుంది. దాట్స్ ఇట్. థ్యాంక్స్ లాట్ అండి. విల్ మీట్ టుమారో at 6 PM. Don't miss from tomorrow session. Thank you. Have a great day.